హాయ్, హలో, నమస్కారం. 'క్రికెట్ నగరం's' లేటెస్ట్ ఎపిసోడ్‌కి స్వాగతం, సుస్వాగతం. మీ అందరూ గు మీ అందరూ అనుకుంటున్నట్టుగానే మేము మాట నిలబెట్టుకోవడానికి మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దానికి సంబంధించిన మొన్నే జరిగిన అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్ గురించి డిస్కస్ చేయడానికి నేను, రాహుల్ రెడీగా ఉన్నాం. ఫస్ట్ టెస్ట్ అయితే పర్త్‌లో మన వాళ్ళు చూపించిన ప్రతాపానికి అసలు మనం చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకున్నాం. ఆబ్వియస్‌లీ పర్త్ లాంటి వికెట్ పైన మన వాళ్ళు ఆస్ట్రేలియాని ఏకంగా దాదాపు 300 పరుగుల తేడాతో ఓడించారంటే డెఫినైట్‌లీ ఏ సగటు అభిమానికైనా ఎక్స్‌పెక్టేషన్స్ స్కై హై ఉంటాయి. అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో నేను, రాహుల్ ఈ పింక్ బాల్ టెస్ట్‌ని ఫాలో అయ్యాం. కానీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కాస్త తలకిందులైనయి. ముందుగా అసలు రాహుల్ రియాక్షన్స్ తెలుసుకుందాం. రాహుల్, ఈ పింక్ బాల్ టెస్ట్ ఎంతవరకు ఫాలో అయ్యావు? అండ్ జరిగిన మన వాళ్ళ బ్యాటింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆల్మోస్ట్ పర్త్‌లో ఎలా ఆడారో సేమ్ అదే టైప్ ఆఫ్ కొలాప్స్ జరిగినప్పుడు పర్త్‌లో అయినటువంటి రికవరీ ఇక్కడ కూడా జరుగుతదని ఊహించావా? లేదు, వాట్ వాస్ యువర్ రియాక్షన్ ఆఫ్టర్ సీయింగ్ ఇండియా బ్యాట్ అండ్ జైస్వాల్ ఫస్ట్ బాల్ ఔట్ అయినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్? అంటే పింక్ బాల్ అండ్ స్టార్క్ ఉన్నప్పుడు కాంబినేషన్లో ఎర్లీ వికెట్స్ రావడం పెద్ద నాకేమీ ఆశ్చర్యం కలగలేదు. కానీ నేను ఎక్స్పెక్టెడ్ కొంచెం మిడిల్ ఆర్డర్ ఆడుతుందేమో అనుకున్నా. కోహ్లీ ఎందుకంటే పోయిన మ్యాచ్లో కొంచెం ఫామ్లోకి వచ్చాడు. అడిలైడ్ తనకు చాలా ఇష్టం కాబట్టి కోహ్లీ ఐ థింక్ కొంచెం మనం మినిమం 250 కొడతాం అనుకున్నా ఎట్లనో అట్లా. బట్ తర్వాత నీకు కమిన్స్ కూడా నీకు సూపర్గా బౌలింగ్ వేసి ఐ థింక్ నాకు కూడా స్టార్క్ అంటే ఈ టెస్ట్ మ్యాచ్ నాకు తెలిసి కమిన్స్ ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి మనం. కరెక్ట్ లెంత్ వేసాడు. అండ్ నాకు తెలిసి నన్ను ఏ బ్యాట్స్మెన్ కూడా నీకు కంఫర్ట్ లేకుండే. నీకు ఎప్పుడైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో పంత్ నా సూపర్ బౌన్సర్తో అవుట్ చేశాడు. అండ్ మనం ఈ పాడ్కాస్ట్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. పంత్కి బ్యాటింగ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎట్లాంటి పిచ్ అనే పిచ్ ఫుల్ పేస్ ఉన్నా, మూమెంట్ ఉన్నా, స్పిన్ ఉన్నా తను మాత్రం బాల్ని ఈజీగా చూసి ఆడేస్తాడు. కానీ తనని నీకు ఒక సూపర్ బౌన్సర్తో నీకు అవుట్ చేస్తాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇక అది ఆల్ క్రెడిట్ షుడ్ గో టు ఆస్ట్రేలియన్ బౌలర్స్. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను అంత సర్ప్రైజ్డ్ లేకుండే. ఎందుకంటే మనం ఫస్ట్ మ్యాచ్లో గెలిచింది బ్యాటింగ్ వల్ల కాదు, బౌలింగ్ వల్ల అని మనం మాట్లాడుకున్నాం పోయిన పాడ్కాస్ట్లో. ఇలానే ఈ మ్యాచ్లో చూసుకుంటే మనం సేమ్ లాస్ట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్లో 150 అవుట్ అయ్యాము. తర్వాత నీకు మన బౌలింగ్కి వాళ్ళ బ్యాటింగ్ కొద్దిగా బాగా ఆడారు. అండ్ ఒక మనిషి ట్రావిస్ హెడ్ అనే మనిషి ఏం చేసాడో మనందరికి తెలుసు. కానీ 180 అవుట్ అయితే కూడా ఐ థాట్ ఓకే మేబీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మళ్ళీ చేయగలుగుతారా అంటే అదే మరి అతిశయోక్తి అనుకోవాలి. ఒకసారి జరిగింది మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవుతుందా అంతకంటే బెటర్గా అని అనుకోవడం మాత్రం ఇట్ వాస్ టూ మచ్ టు ఎక్స్పెక్ట్. బట్ ఇది మన ఫెయిల్యూర్ అంటావా రాజు, లేకపోతే వాట్ డూ యూ సే? ఇప్పుడు పింక్ బాల్లో మనకి ఈవినింగ్ సెషన్లో మనకు బౌలింగ్ వచ్చింది, మనమేమో అసలు ఒకే ఒక వికెట్ తీయగలిగాము. ఈస్ దట్ ఫెయిల్యూర్ ఆన్ అవర్ పార్ట్? అంటే అక్కడ ట్రావిస్ హెడ్ నాక్ అనేది ఎంత మ్యాసివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనేది క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఆన్ 2 కౌంట్స్. ఒకటేంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే మిచెల్ మార్ష్ ఐ థింక్ 208 దగ్గర ఉన్నప్పుడు మిచెల్ మార్ష్ ఔట్ అవుతాడు. 208 అంటే ఆస్ట్రేలియా హార్డ్‌లీ అప్పటికి 20 రన్, 30 రన్ లీడ్ అనుకుంటా. మిచెల్ మార్ష్ ఔట్ అయిన తర్వాత దెన్ అలెక్స్ కేరీ అండ్ రెస్ట్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ ఓకే. అంటే మరీ టెయిల్ హింటర్స్ అని చెప్పలేము. ఎందుకంటే ప్యాట్ కమిన్స్, స్టార్క్ వీళ్ళందరూ డీసెంట్, అంటే కనీసం ఆపుకోగలరు. బట్ స్టిల్ ఒక విధంగా చూసుకుంటే సైకలాజికల్‌గా వాళ్ళకి ఒక 20 రన్ లీడ్‌లో ఉన్నారు. అండ్ మిచెల్ మార్ష్ యాక్చువల్లీ ఔట్ అయిన వికెట్ విధానం చూస్తే కూడా చాలా వియర్డ్‌గా అనిపించింది నాకు. ఎందుకంటే అది జనరల్‌గా సాధారణంగా ఇట్లాంటి హై ప్రొఫైల్ సీరీస్‌లో అండ్ ఆస్ట్రేలియా వాళ్ళ హిస్టరీని కూడా మనం ఒకసారి చూసుకుంటే జనరల్‌గా నాట్ ఎ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ వాకర్స్. లైక్ అంటే ఎడ్జ్ అయినా అవ్వకపోయినా వెంటనే బ బ నడిచేసే టైప్ ఆఫ్, అంటే ఔట్ అని వాళ్ళు అంపైర్ ఇండికేట్ చేసే వరకు కూడా జనరల్‌గా ఆస్ట్రేలియా వాళ్ళు అంటే ఎక్కువ మంది ఆ టైప్ ఆఫ్ మైండ్‌సెట్‌తో ఆడడం మనం చాలా సార్లు చూసాం అంతకుముందు. కానీ ఇక్కడ మిచెల్ మార్ష్ అశ్విన్ ఏసిన ఆ బాల్ అది యాక్చువల్లీ అంపైర్ కూడా ఔట్ ఇవ్వడది. ఐ థింక్ ఇట్ వాస్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ అనుకుంటా. రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ అయితే ఔట్ కూడా ఇవ్వడు. మనవాడు బ్యాట్ ఫ్రంట్ ప్యాడ్‌కి టక్ అవుతది. కానీ చిన్న గ్యాప్ ఉంటది బాల్‌కి, బ్యాట్‌కి. యాక్చువల్లీ అది ఎడ్జ్ అవ్వకపోయినా మనవాడు
బికాస్ హీ మేడ్ దట్ కాంటాక్ట్ విత్ హిస్ ప్యాడ్ విత్ ద బ్యాట్. మేబీ ఒక ఫెయింట్ ఎడ్జ్ ఉందేమో అని వెంటనే 2 అడుగులు పక్కకేస్తాడు. అంటే ఇంకా అవుట్ అయిపోయానని. అది చూసి వెంటనే రిచర్డ్ డిల్లింగ్ విత్ అవుట్ అని చెప్తాడు. అంటే ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ వెరీ క్రూషియల్ మూమెంట్. కానీ అక్కడి నుంచి ఐ మీన్ ట్రావిస్ హెడ్ ఇంకా సింగిల్ హ్యాండెడ్‌గా బుచ్చర్ చేస్తాడు కంప్లీట్‌గా. అండ్ ఇందాక చెప్పాను కదా 2 కౌంట్స్ అని. ఇంకొకటి ఏంటంటే అక్కడ ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత ఐ థింక్ హీ గాట్ అవుట్ సమ్‌వేర్ అరౌండ్ 82nd ఓవరో ఎక్కడో. అంటే ఆల్మోస్ట్ ఇంకా మనకి ఈవినింగ్ సెషన్ దగ్గర ఇంకా నైట్ సెషన్ దగ్గరలో అవుట్ అయ్యాడు. ఇంకా తర్వాత ఐ థింక్ దే హార్డ్లీ ప్లేడ్ సమ్ 7-8 ఓవర్స్ అనుకుంటా. అండ్ తర్వాత ఆల్ అవుట్ అయిపోయారు. సో, జనరల్‌గా గూడా మనం చాలా సార్లు చూసాం అంతకుముందు. అంటే పింక్ బాల్ హిస్టరీలో అండర్ లైట్స్ మనం బ్యాటింగ్ చేయడం అనేది ఇట్స్ డెఫినెట్‌లీ బిట్ ఆఫ్ ఎ ఛాలెంజ్. అండ్ దట్ టూ మనం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కూడా పెద్దగా స్కోర్ చేయలేదు. సో, ట్రావిస్ హెడ్ అక్కడ సింగిల్ హ్యాండెడ్‌గా 140 రన్స్ కొట్టడం. అండ్ తర్వాత మన వాళ్ళు అండర్ లైట్స్ బ్యాటింగ్ చేయడం. అండ్ అండర్ లైట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆబ్వియస్‌లీ మన వాళ్ళు అదే రోజు 4 ఇంపార్టెంట్ వికెట్స్ పోయినాయి మనయి. సో, ఐ థింక్ దట్ వాస్ ద మూమెంట్. ఇట్ వాస్ వెరీ ఎవిడెంట్ దట్ ఓకే ఇంకా ఐ థింక్ వి ఆర్ డన్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్ అని అప్పుడే అర్థమైంది. అండ్ నువ్వు ఇందాక చెప్పినట్టు మన వాళ్ళు లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ ఎంత కీలక పాత్ర వహించిందో మన గెలుపులో, ఐ థింక్ ఈ పర్టిక్యులర్ టెస్ట్ మ్యాచ్‌లో నువ్వు చెప్పినట్టు ఆ ప్యాట్ కమిన్స్ పర్టిక్యులర్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏసిన స్పెల్ ఏదైతే ఉందో దట్ ఈస్ డెఫినెట్‌లీ వన్ ఫర్ ద ఏజెస్. అంటే ఐయామ్ జస్ట్ ప్యూర్‌లీ టాకింగ్ అబౌట్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్. సో, డెఫినెట్‌లీ దట్ ఈస్ వన్ ఫర్ ద ఏజెస్. అండ్ పర్టిక్యులర్‌గా ట్రావిస్ హెడ్ చేతిలో మనం ఇంకా హిస్టరీ గురించి మాట్లాడుకోకూడదు గానీ, బట్ యాహ్! నాకైతే ఇప్పటికి కూడా ఈ ట్రావిస్ హెడ్ ఆడిన అగ్రెసివ్ నాక్ ఏదైతే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక వన్ డే నాక్ లాగా రన్ ఏ బాల్‌లో కొట్టేసాడు. అండ్ ద వే హీ వాస్ టార్గెటింగ్ ఆల్ ద బాల్స్. అండ్ ఎందుకో అంటే ఈ టెస్ట్ మ్యాచ్‌లో పర్టిక్యులర్‌గా జస్ప్రీత్ బుమ్రాకి కొంచెం నిగులు ఉందేమో అని ఇండికేషన్స్ వచ్చినియి. సో, ఇఫ్ దట్ ఈస్ ట్రూ దెన్ దిస్ ఈస్ డెఫినెట్‌లీ నాట్ గుడ్ సైన్ ఫర్ ఇండియా ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సిరీస్. అది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ మరి. బుమ్రా మరి 100% ఫిట్ ఉన్నాడా లేదా అని. ఎందుకంటే అప్పుడు ఆ నిగిలొచ్చి నువ్వు 2 ఓవర్లకే మళ్ళీ బౌలింగ్ వేయడానికి వచ్చేసాడు బుమ్రా. తర్వాత నీకు ఎట్లా సైడ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ వేయాల్సిన అవసరమే రాలే. ఆ ఒకే ఒక ఓవర్ వేసాడు బౌలింగ్. అక్కడ కూడా 120 స్పీడ్ వేసాడు. అందరూ భయపడ్డారు. బట్ నాకు తెలిసి అది ఏదో లైట్‌గా వేసి ఉంటాడు ఆ బౌలింగ్. ఎందుకంటే ఎట్లయినా మ్యాచ్ ఓడిపోయాం కదా అని తెలుసు కాబట్టి. బట్ నా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం ఎందుకని బౌలింగ్ బాగా వేయలేకపోయాం పింక్ బాల్లో లైట్స్ కింద. మనం కూడా 2-3 పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ ఆడాము. మనకు అలవాటు లేక బౌలింగ్ బాగేయలేదా? లేదంటే అక్కడ లబుషేన్ ఇంకా ఏంటి నేతన్ మెక్స్వీని అంత బాగా ఆడారా? ఎందుకని మనం అక్కడెక్కడైతే వాళ్ళకి వికెట్లు పడకుండా వాళ్ళు స్టంప్స్ వరకు ఆడారు ఫస్ట్ డే రోజు సాయంత్రం పూట లైట్స్ కింద, నెక్స్ట్ డే వచ్చి మనం వికెట్లు తీసినా కానీ ఇక మనం బౌలర్స్ టైర్ అయిపోయారు. ఇక తర్వాత నెక్స్ట్ స్పెల్స్లకి ఇక బాల్ కూడా ఓల్డ్ అయిపోయింది. అప్పుడు ఇక ట్రావిస్ హెడ్ తడాకా చూపించేసాడు. అండ్ ఇక ఇప్పుడు చూసుకుంటే నీకు మెక్స్వీని ఏమో 39 ఆఫ్ 109 బాల్స్, లబుషేన్ ఏమో 64 ఆఫ్ 126 బాల్స్. లబుషేన్ స్పెసిఫిక్ గా ఫస్ట్ డే ఈవినింగ్ మాత్రం అసలు ఏమీ ఆడలేదు. నీకు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఎట్లయితే నీకు ఉత్తిగా రన్లు కొట్టకుండా బాల్ ఆపాడు, ఇక్కడ కూడా ఇంచుమించు అట్లానే చేశాడు. కొద్దిగా అక్కడిక్కడ సింగిల్స్ తీసాడు బెటర్ గా, కొంచెం పాజిటివ్ గా. కానీ నీకు నెక్స్ట్ డే వచ్చేటప్పటికి అటాక్ చేయడం స్టార్ట్ చేసాడు. సిరాజ్ ని ముఖ్యంగా ఇదేంటి హర్షిత్ రాణా అయితే అసలు ఆడుకున్నాడు అనుకో ట్రావిస్ హెడ్ అయితే. బట్ లబుషేన్ కూడా ఏం తక్కువేం కాదు, చాలా అటాక్ చేస్తుండే, పాజిటివ్ గా ఉండే నీకు సెకండ్ డే. నీకు లబుషేన్ ట్రావిస్ హెడ్ పార్ట్నర్షిప్ చాలా బాగుండే. నీకు అక్కడ నీకు మొమెంటం వచ్చేసింది. తర్వాత లబుషేన్ అవుట్ మళ్ళీ ఒక చిన్న మినీ కొలాప్స్ అయింది. బట్ అయినా నీకు తర్వాత ఇక ఒకసారి హెడ్ రాణాను పట్టుకున్నాడు, అశ్విన్ని పట్టుకున్నాడు, ఇద్దరిని పడేసి టార్గెట్ చేశాడు. అండ్ క్లియర్ గా ఆస్ట్రేలియా వాళ్ళు ఒక గేమ్ ప్లాన్ తో వచ్చారనమాట. ఈ ముగ్గురు బౌలర్స్ లో వీక్ బౌలర్ అయితే క్లియర్ గా మన హర్షిత్ రాణా కనిపిస్తున్నాడు. బుమ్రా కంటే సిరాజ్ కంటే తను ఈజీగా టార్గెట్ చేయొచ్చు డిసైడ్ అయ్యారు. అది దట్ వాజ్ వెరీ ఎవిడెంట్. సిరాజ్ ఎప్పుడైనా కొంచెం రన్స్ ఎక్కువ ఇస్తాడు, ఎందుకంటే తను అటాకింగ్ వేయడానికి ట్రై చేసి ఫుల్ బాల్ వేస్తాడు, దానివల్ల అట్లాంటి రిజల్ట్స్ వస్తాయి. కానీ బట్ రాణా అయితే అసలు కన్సిస్టెంట్ గా ఒక లెంత్ వేయకపోవడం మాత్రం వెరీ డిసప్పాయింటింగ్. అండ్ ఇది మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో కూడా గమనించాము. ఎందుకో మనకి ఇక్కడ మన ప్రాబ్లం రాబోతుందేమో అని, అది రానే వచ్చింది ఆ ప్రాబ్లం. అండ్ అశ్విన్ నుంచి ఏమైనా నువ్వు డిసప్పాయింట్ అయ్యావా?
అంటే హానెస్ట్‌గా చెప్పాలంటే అశ్విన్ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే జనరల్లీ పింక్ బాల్ టెస్ట్‌లో సీమర్స్ పాత్ర ఎక్కువుంటదని మనకి హిస్టరీ చెప్తుంది. అండ్ అలాగే వి కుడ్ క్లియర్‌లీ సీ నేథన్ లైన్ రోల్ కూడా పెద్దగా ఏం లేదు అసలు ఈ టెస్ట్ మ్యాచ్‌లో. సో, అశ్విన్ పరంగా పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఎక్కువ పెట్టుకోలేదు. అండ్ ఇఫ్ ఎనీథింగ్ తను కొంచెం మైండ్ గేమ్స్ తోటి ప్రాబబ్లీ ఈ లబుషేన్ ఆర్ సమ్‌వన్ లైక్ ఎ మిచెల్ మార్ష్ హూ ఇజంట్ రియల్లీ థాట్ కాన్ఫిడెంట్ అగైన్స్ట్ స్పిన్. సో, ఎక్స్‌పెక్టేషన్స్ మనవాడు మిచెల్ మార్ష్ వికెట్ అయితే తీసాడు గానీ బట్ అల్టిమేట్‌లీ ఐ థింక్ ఫర్గెట్ అబౌట్ దట్ ఇది ఎడ్జ్ అయిందా లేదా అంటే నాకు నువ్వు చాలా మంచి పాయింట్ రైజ్ చేసావు. ఐ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు కమ్ బ్యాక్ టు దట్. అది ఏంటంటే నేథన్ మెక్స్వినీ అండ్ లబుషేన్ వాళ్ళు ఫస్ట్ రోజు ఆడిన ఆ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో ఎందుకంటే ఇట్ కుడ్ హావ్ ఈజిల్లీ ఇప్పుడు మనం ఎట్లయితే అండర్ లైట్స్ ఆడినప్పుడు నెక్స్ట్ డే మనము ఆ టాప్ ఆర్డర్ వికెట్స్ ఎలా పోయినాయో వాళ్ళు కూడా దే కుడ్ హావ్ ఈజిల్లీ బీన్ లైక్ ఎందుకంటే అక్కడ మెక్స్వినీ ఈజ్ వెరీ న్యూ ఇన్ టు ద బ్లాక్స్ అండ్ అలాగే లబుషేన్ కూడా మనం లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో మాట్లాడుకున్నాం. ఈజ్ డెఫినెట్‌లీ అండర్ ప్రెషర్ లైక్ ఎందుకంటే తను తన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసిన స్టాండర్డ్ ఆ టైప్ ఆఫ్ రన్ స్కోరింగ్ ఈ మధ్యన లేదని ఒక క్రిటిసిజం ఉంది. సో, డెఫినెట్‌లీ కొంచెం ప్రెషర్‌లో ఉన్నాడు. అండ్ స్టీవ్ స్మిత్ కూడా చూసాం మనం. సో, హి ఈస్ డెఫినెట్‌లీ నాట్ లైక్ లుకింగ్ ఎందుకంటే తను రెగ్యులర్‌గా హి ఈస్ నాట్ ఇన్ ద మిక్స్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ క్రికెట్ దట్ హి యూజ్డ్ టు ప్లే కాంపిటీటివ్ క్రికెట్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో, మనం ఫస్ట్ డే గనక మనకు కూడా లైక్ టాప్ ఆర్డర్‌లో 3, 4 వికెట్లు తీసుండే ఎందుకంటే వి డిడ్ బౌల్ డీసెంట్‌లీ వెల్. బుమ్రా కొన్ని టాప్ బౌల్స్ ఏసాడు. అండ్ అట్లాగే సిరాజ్ కూడా కొంచెం బ్యాట్‌ని బీట్ చేసాడు. బట్ స్టిల్ ఐ థింక్ వాళ్ళిద్దరూ ప్లే చేసిన రోల్ మెక్స్వినీ అండ్ లబుషేన్ ఇందాక ఎన్ని బాల్స్ తీసుకున్నారో కూడా చూసాం. ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఐ థింక్ అంటే ట్రావిస్ హెడ్ ఆ రకమైన ఇన్నింగ్స్ ఆడడానికి ఎనేబుల్ చేసింది. ఐ థింక్ దట్ పర్టిక్యులర్ ఫేజ్. ఎందుకంటే ఒకవేళ అదే రోజు ట్రావిస్ హెడ్ అదే రోజు ఫస్ట్ డే నైటే ఎక్స్‌పోజ్ అయిపోయి ఉంటే మేబీ స్టోరీ కుడ్ హావ్ బీన్ కంప్లీట్‌లీ డిఫరెంట్. అండ్ ఇంకొకటి నువ్వు ఇందాక చెప్పావు లబుషేన్ కూడా నెక్స్ట్ డే ఫస్ట్ డే ఎక్కువ తను ఎక్కువ బాల్స్ ఆపుకున్నా సెకండ్ డే వచ్చి కొంచెం అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ సెషన్‌లో అది ఇది అని చెప్పావు. ఐ థింక్ ఫ్రమ్ వాట్ ఐ నోటీస్డ్ ట్రావిస్ హెడ్ ఎప్పుడైతే వచ్చి తను షాట్స్ ఆడడం ప్రారంభించాడో ఐ థింక్ దట్ ఆల్సో రబ్డ్ ఆఫ్ ఆన్ లబుషేన్. సో, లబుషేన్ కూడా కొంచెం పాజిటివ్‌గా ఉండి అరే! అవతల పక్కన హెడ్ ఉన్నాడు. అప్పటికే ఆస్ట్రేలియా ఐ థింక్ దే వర్ ఆల్‌మోస్ట్ ఇంటు దట్ జోన్ వేర్ దే వర్ స్లోలీ స్టార్టింగ్ టు ఈట్ ఇంటు ద ఇండియాస్ టోటల్ అంటే 180 అప్పటికి ఆస్ట్రేలియా వాళ్ళు దగ్గరకొచ్చేసారు. అండ్ దే వర్ 3 డౌన్ అనుకుంటా అంతే. సో, ఆబ్వియస్‌లీ దే హ్యాడ్ ద అప్పర్ హ్యాండ్. అండ్ ఎప్పుడైతే హెడ్ కొంచెం పాజిటివ్‌గా ఉండి తను షాట్స్ ఆడడం ప్రారంభించాడో ఐ థింక్ ఇంకా లబుషేన్ అనుకున్నాడు ఓకే. నౌ ఐ కెన్ ప్లే మోర్ ఫ్రీలీ అని ఆ లిబరేటెడ్ స్టైల్ ఆఫ్ గేమ్ మనం చూసాం. అండ్ అదే ప్రాసెస్‌లో యాక్చువల్లీ మనవాడు లబుషేన్‌కి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ హీ థాట్ అరే! ఈ నితీష్ రెడ్డి వీడు ఈజీ టార్గెట్ కొంచెం జస్ట్ ఊరికే ఫాస్ట్ బౌలర్స్‌కి రెస్ట్ ఇవ్వడానికి వాడుతున్నారు అనే ఊహలో మనవాడు నితీష్ రెడ్డిని తక్కువ అంచనా ఏసాడు. కానీ మరి మన తెలుసు కదా! మన వైజాగ్ కుర్రోడు అండ్ సన్ రైజర్స్ కుర్రాడు మాస్ మరలా చూపించాడు. ఎక్కువ నేను నితీష్ రెడ్డి గురించి మనం ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్‌లో గూడా ఎక్కువ మన వాడి గురించి మాట్లాడి హైప్ ఇచ్చి వద్దు అండర్ ద రేడార్ ఉంచుదాం అని అనుకున్నాం. సో, ఈ ఎపిసోడ్‌లో గూడా అదే మెయింటైన్ చేద్దాము. సో, కానీ ఐ కానీ థింక్ మనం ఎంత రేడార్‌లో పెట్టదలుచుకుంటున్నా గాని అక్కడ బ్యాట్‌తో మాత్రం ప్రతి ఇన్నింగ్స్‌లో తనే టాప్ స్కోరర్ అయితున్నాడు. 4 ఇన్నింగ్స్‌లలో యాహ్! 3 ఇన్నింగ్స్‌లలో టాప్ స్కోరర్ నితీషే. యాహ్! కానీ అంటే నాకు ఇంకా ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది మనకి. బౌలింగ్ డెప్త్ మనలో ల్యాకింగ్ అని క్లియర్‌గా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా వాళ్ళ గురించి చూస్తే నీకు కమిన్స్, స్టార్క్, హేజల్‌వుడ్, బోలెండ్ వీళ్ళు నలుగురు ఆ కండిషన్స్‌లో టాప్ క్లాస్ బౌలర్స్. మన దగ్గరకు వచ్చేసి బుమ్రా ఒక్కడే ఒంటి చేత్తో నడిపిస్తున్నాడు అన్న ఫీలింగ్ క్లియర్‌గా కలుగుతుంది. ఇక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే మొత్తం బుమ్రానే చేత్తో తిప్పాడు మ్యాచ్‌ని. సిరాజ్ అక్కడక్కడ అంటే సపోర్టింగ్ రోల్. సెకండ్ ఇన్నింగ్స్ బుమ్రా, సిరాజ్ ఇద్దరు షేర్ చేసుకున్నారు అనుకోవచ్చు. కానీ నీకు సిరాజ్ నుంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇన్నింగ్స్ ఆఫ్టర్ ఇన్నింగ్స్ సేమ్ నీకు ఆ కన్సిస్టెన్సీ ఆఫ్ లెంత్ లైన్ అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఈ థర్డ్ బౌలర్ అనే హర్షిత్ రాణా క్లియర్లీ చాలా గ్యాప్ ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో నీకు కనిపించే ఇప్పుడు నువ్వు ఎస్పెషల్లీ ఆస్ట్రేలియన్ బౌలర్స్ తో కంపేర్ చేసుకుంటే.
మరి ఇక్కడ ఈ నితీష్ కి మరి ఎందుకని ఎక్కువ బౌలింగ్ ఇవ్వట్లేదు? అండ్ నేను ఒప్పుకుంటే నాకు ఐ కెన్ సీ ద రీజన్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఓవర్స్ టు నితీష్. ఎందుకంటే తను క్లియర్లీ ఇప్పుడు హర్షిత్ రాణా అంటే హర్షిత్ రాణా కంటే ఇంకో లెవెల్ తక్కువలోనే నితీష్ బౌలింగ్ వేస్తున్నాడు అనే వాస్తవం మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ అది నితీష్ తప్పు కాదు. బేసిక్గా నితీష్ వాళ్ళు బ్యాటింగ్ ఆల్రౌండర్ గా చూస్తున్నారు. సో మనకు బేసిక్గా 3 బౌలర్స్ సరిపోవట్లే. 3 బౌలర్స్ ప్లస్ ఇంకొక సీమర్, 4th సీమర్ గా నితీష్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, ఇప్పుడు ఇంకో సీమర్ కావాలి మనకి. ఇప్పుడు షమి ఆడాలన్నా, ప్రసిద్ధ ఆడాలన్నా మనం డైరెక్ట్ గా అప్పట్లో సౌత్ ఆఫ్రికాలో ఆడాం అప్పుడు 5 పేసర్స్తో 4 పేసర్స్తో. అలాంటి అప్రోచ్ తీసుకుంటే మరి ఇప్పుడు నితీష్ కి టీంలో ప్లేస్ ఉంటుందా, లేదంటే స్పిన్నర్ని డ్రాప్ చేసి ఆడతామా? స్పిన్నర్ని అయితే డ్రాప్ చేయమని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అంత సాహసం చేయము. ఎందుకంటే ఏదైనా నీకు ఎక్స్ట్రా ఒక ఆప్షన్ పడాలి, ఏమన్నా ఒక హోల్డింగ్ రోల్ ఉండాలి అంటే ఒక స్పిన్నర్ కావాల్సిందే, వెరైటీ కావాల్సిందే. అండ్ బ్రిస్బెయిన్ లో క్రాక్స్ ఉంటాయి పిచ్ మీద. నీకు చూస్తే లయన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు బ్రిస్బెయిన్ లో, మనతో కాదు కానీ వేరే టీమ్స్తో. కాబట్టి సో ఇప్పుడు ఈ నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ గురించి నువ్వేమంటావు రోజు? అంటే ఇట్ ఈస్ లైక్ తాగున్నావు అని అందరూ అనొచ్చు, బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ వర్త్ డిస్కసింగ్. యా, నితీష్ అంటే ఒక విధంగా చూసుకుంటే మరి నువ్వు ఇందాక చెప్పినట్టు ఐ థింక్ హీ హాస్ బీన్ స్టాండ్ అవుట్ విత్ ద బ్యాట్ ఫర్ ఇండియా. సో మరి తన ప్లేస్ని క్వశ్చన్ చేయడం అనేది డెఫినెట్లీ ఇది చాలా మంది ఫ్యాన్స్కి మింగుబడిన అంశంలో చెప్పొచ్చు. కానీ నువ్వు ఇందాక అన్నట్టుగానే ఇప్పుడు స్పిన్నర్ని తీస్తే ఖచ్చితంగా సాహసం అని చెప్పాలి. మరి స్పిన్నర్ అయితే డెఫినెట్లీ ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మరి ఇంకా ఇప్పుడు సమ్మన్ లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళని పక్కన పెట్టే సాహసం అది జరగదు. ఇంకా అంటే క్లియర్లీ ఈ సిరీస్ లో నన్ను అడిగితే 2 టీమ్స్ కి పెద్ద తేడానే లేదు. 2 టెస్ట్ మ్యాచ్లు చూసాం. ఫస్ట్ మ్యాచ్ లో మనం ఒకలాగా ఆడితే ఆస్ట్రేలియా ఒకలాగా ఆడింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో మనం ఎట్లయితే ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ ఆడిందో మనం ఈ మ్యాచ్ అట్లా ఆడాం. పెద్ద తేడా ఏం లేదు. నీకు కార్బన్ కాపీ ఉన్నాయి 2 రిజల్ట్స్. నీకు దిస్ సిరీస్ ఇస్ ఆల్ అబౌట్ ఆస్ట్రేలియన్ బౌలింగ్ వర్సెస్ ఇండియన్ బౌలింగ్. నీకు బ్యాటింగ్ 2 డౌనే, ఎవరిది హ్యాండ్ రేజ్ అవ్వట్లే ఇక్కడ. సో అవును మరి. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నీకేంటంటే నితీష్ రెడ్డి కొంచెం ఒక గ్లిమ్మర్ ఆఫ్ హోప్ అని ఇస్తున్నాడు బ్యాట్తో. అసలు నువ్వు నిజంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో మన నితీష్ రెడ్డి స్కోర్ చేసేస్తే చాలా ఎంబారసింగ్. ఐ థింక్ ఆ 180లో 42 మనోడే కొట్టాడు. అండ్ అది కూడా ఇంకా టెయిల్ తోటి. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు మనకు చాలాసార్లు మనము లాస్ట్లో ఇంకా యూనో నెంబర్ 10, 11 ఉన్నప్పుడు మన వాళ్ళు కొట్టే ఐ థింక్ ఇది ఎస్పెషల్లీ ఐ థింక్ నితీష్ ఆల్సో మేడ్ సమ్ రికార్డ్. మన వాడు కొట్టిన 6లు ఇప్పుడు ఆస్ట్రేలియాలో there was some record about that. I just forgot the stat. Probably next visiting batsman highest number of sixes కొట్టింది నితీష్ అనుకుంటా. Yeah, something like that. Indian batsman. Yeah. సో ఇట్లా అంటే ఇప్పుడు మనకి సేవాగ్ వీళ్ళందరూ వస్తే కూడా వాళ్ళందరికంటే కూడా ఎక్కువ 6లు ఆల్రెడీ నితీష్ కొట్టేసాడు 2 మ్యాచ్లో. అంటే మనకి చూసినప్పుడు కొంచెం లైక్ అరే ఏముంది ఇంకా ఇది మనం లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇన్ వే ఇట్ లిబర్ట్స్ ద బ్యాట్స్మెన్. అంటే ఇంకా ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్ టు లూజ్. ఇప్పుడు నెంబర్ 10, 11 ఉన్నారు. సో మై ఓన్లీ రోల్ ఈస్ టు మ్యాక్సిమైజ్ హౌ మచ్ ఎవర్ ఐ కెన్ యాడ్ టు ద టోటల్ అది అనే మైండ్ సెట్లో బ్యాట్స్మెన్ ఉంటాడు. బట్ ద ఎగ్జిక్యూషన్ పార్ట్ అంటే ఎవరిని టార్గెట్ చేస్తున్నావు, నువ్వు ఏ టైప్ ఆఫ్ షాట్స్ ఆడడానికి ట్రై చేస్తున్నావు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ ఎ స్లాగ్. ఇప్పుడు T20 క్రికెట్లో మనం చూస్తాం. T20 క్రికెట్లో కంప్లీట్ ప్యూర్ స్లాగింగ్ అనేది మనం చూస్తాం. కానీ ఇక్కడ టెస్ట్ క్రికెట్లో స్పెసిఫిక్గా నువ్వు ఇట్ షుడ్ నాట్ అంటే ఇట్ ఆల్సో ఎందుకంటే ఇక్కడ నీకు ఈ పింక్ బాల్ తోటి మూమెంట్ అండ్ బాల్ స్వింగ్ అవుతుందా, అక్కడ స్లిప్ కార్డన్ ఉన్నారు, ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుని యూ ఆల్సో లుక్ ఎట్ ద వే హౌ ద బ్యాట్స్మెన్ ఈస్ అప్రోచింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ ఫుట్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ విషయాలు అన్నింటిలో కూడా ఇట్ డిడ్ నాట్ లుక్ లైక్ నితీష్ వాజ్ స్లాగింగ్. అంటే ఇంకా ఏముంది నెంబర్ 10, 11 ఉన్నట్టుగా ఫుల్ ప్యూర్ స్లాగింగ్ చేస్తున్నాడు అనే టైప్లో అనిపించలేదు. ఇట్ లుక్ లైక్ దే వర్ ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్. సో ఐ థింక్ దిస్ ఈస్ ద ఎలిమెంట్ దట్ ఈస్ లైక్ హోల్డింగ్ మీ బ్యాక్ ఇన్ ఈవెన్ అంటే అసలు ఆలోచన చేయాలన్నా కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే డౌట్ లేదు, నితీష్ బ్యాటింగ్స్ గురించి డౌట్ లేదు. ఏందా అసలు నీకు షార్ట్ బాల్ కైనా అడిలైడ్ లో స్ట్రేట్ 6 కొట్టడం అంటే మజాకా?
యాడిలైడ్ లో నీకు స్ట్రేట్ ఎవడైనా కొట్టాడంటే రన్స్ 4 రన్స్ తీసేస్తారు, ఉరికేస్తారు. నీకు బాల్ మెల్లిగా బాల్ మోడల్ దగ్గరికి మరి వెళ్తుంటే రివర్స్ స్వీప్ అవుట్ స్టార్క్ కొడతాడు కదా, రివర్స్ అసలు స్వీప్. స్టార్క్ బౌలండ్ ఏమో రివర్స్ 6 కొట్టాడు, స్టార్క్ నేమో స్ట్రేట్ 6. స్టార్క్ వేస్తున్న రిథమ్ లో తను వేస్తున్న పేస్ కి తను స్ట్రేట్ 6 గేమ్ భూతోన భవిష్యత్. వీళ్ళు మార్క్ నిక్లస్ అయితే షాక్ అయిపోయాడు, ఏంది ఇంత టాలెంట్ అని. అండ్ నీకు భయమే లేదు. కమిన్స్ కూడా అట్లానే సెకండ్ ఇన్నింగ్స్ లో తగిలిచ్చాడు హుక్ షాట్, మంచి హుక్ షాట్ అది. నీకు ఆ బాల్ కమిన్స్ నాకు తెలిసి ఎంత సూపర్ గా బౌలింగ్ చేశాడంటే ఈ టెస్ట్ మ్యాచ్ లో. స్టార్క్ ఎక్కువ కవరేజ్ వస్తుంది, కానీ కమిన్స్ ఎస్పెషల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో పంతను అవుట్ చేయడం కానీ, సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే ఇక మ్యాచ్ ని తిప్పిపడి, అంటే ఇక నీకు తెలుసు నో కమ్బ్యాక్. అసలు ఇంకెవరు ఆడడానికి వెళ్ళి కేఎల్ రాహుల్ వికెట్ తీసిన సెకండ్ ఇన్నింగ్స్ లో కమిన్సే కదా. కేఎల్ రాహుల్ మంచిగా ఆడుతున్నాడు నీకు ఈ సిరీస్ లో, కానీ తను కేఎల్ రాహుల్ అసలు లేట్ అయిపోయాడు పుల్ షాట్ మీద. అసలు ఆ లెంత్ కి అంటే నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. అంటే మన బౌలింగ్ పర్ఫార్మెన్స్ మీద నాకు డిసప్పాయింట్మెంట్ ఉంది, బ్యాటింగ్ మీద నేను ఆనెస్ట్ గా అంటే దిస్ ఈజ్ నాట్ సర్ప్రైజింగ్. మనకు మూవింగ్ బాల్ ఆడడము కష్టమే, పేస్ అండ్ బౌన్స్ ఆడడము కష్టమే రీసెంట్ టైమ్స్ లో. సో మనం ఫెయిల్ అయ్యామా అంటే ఓకే, దట్ ఐ కెన్ అండర్స్టాండ్. కానీ బౌలింగ్ లో మనం ఆస్ట్రేలియా వాళ్ళని ఫస్ట్ ఇన్నింగ్స్ లో వాళ్ళు ఏ లెంత్ వేసారో చూసాము, కానీ మనం ఎందుకు అది వేయలేకపోయాము. క్లియర్ గా తెలుస్తుంది. స్టార్క్ ఫస్ట్ బాల్ న్యూ ఉన్నప్పుడు స్వింగ్ చేశాడు, నీకు వికెట్లు తీసాడు, జైస్వాల్ అవుట్ చేశాడు. తర్వాత ఒక వికెట్ తీసిన తర్వాత నీకు కొద్దిగా బాల్ ఓల్డ్ అయిన తర్వాత నీకు స్వింగ్ రావట్లేని తెలియంగానే తను షార్ట్ వేసాడు. నీకు తర్వాత షార్ట్ బాల్ తో వికెట్లు వచ్చినాయి. సో నీకు అట్లా నీకు ఎట్లా పిచ్ మీద స్టార్క్ బౌలింగ్ వేయాలో క్లియర్ గా కనిపించింది. కమిన్స్ అయితే నీకు స్టార్క్ కోహ్లీ వికెట్ తీసాడు. కోహ్లీ కోహ్లీ అండ్ కేఎల్ వికెట్ రాహుల్ ఇద్దరి, కేఎల్ రాహుల్ అండ్ కోహ్లీ యాజ్ వెల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో. ఫస్ట్ ఇన్నింగ్స్ అది నీకు మళ్ళీ షార్ట్ బాల్ తో తీసాడు కదా వికెట్లు. నీకు ఎట్లయితే జైస్వాల్ ఎట్లయితే నీకు దీంతో తీసాడు, ఫుల్లర్ తీసాడు, కోహ్లీని షార్ట్ బాల్ తో చేశాడు. నీకు మరి వాళ్ళు వేసినట్టే మనం ఎందుకు వేయలేకపోయాం అంటే అది ఎందుకు పట్టలేకపోయాం లెంత్ అనేది, దట్ ఈస్ ద డిసప్పాయింటింగ్ థింగ్. అది దట్ ఈస్ వాట్ ఈస్ కీపింగ్ మీ అప్. అండ్ శుభ్మన్ గిల్ ఏమో సేమ్ అదే, ఈ నిప్ బ్యాకర్ ససెప్టబిలిటీ. సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్క్ వేసిన బాల్ వాజ్ టూ. అంటే సెకండ్ ఇన్నింగ్స్ డెఫినెట్లీ దట్ ఈస్ అన్ప్లేయబుల్ స్టఫ్. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో అదే డిసప్పాయింటింగ్. బౌల్ అండ్ రాగానే ఫస్ట్ బాల్ అనుకుంటా, ఐ థింక్ ఫస్ట్ బాల్ ఆఫ్ హిస్ స్పెల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇన్ స్వింగర్ వేస్తాడు, అయిపోయింది స్టోరీ. సో ఐ థింక్ ఇప్పుడు ఇంకొక ఆలోచన, ఇప్పుడు నిజమే మరి, అంటే ఇప్పుడు మరి మన బౌలింగ్ ని స్ట్రెంగ్ చేయాలంటే ఎవరిని పక్కన పెట్టాలని డిస్కషన్ కాసేపు పక్కన పెడితే, డూ యూ థింక్ ఈజ్ ఇట్ వర్త్ యాడింగ్ రవీంద్ర జడేజా ఇన్ ప్లేస్ ఆఫ్ అశ్విన్ జస్ట్ టు స్ట్రెంగ్థెన్ అవర్ బ్యాటింగ్? అంటే ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా తప్పు. ఇక మనం బ్యాటింగ్ మీద అసలు కాన్సన్ట్రేట్ అంటే ఒకవేళ ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు నితీష్ రెడ్డిని ఒకవేళ పక్కన పెట్టి, ఒకవేళ ఎవరైనా ప్యూర్ పేసర్ షమి ఆర్ హూ ఎవర్ ఇట్ కుడ్ బి, ఎవరినన్నా రిప్లేస్ చేయాలని అనుకుంటే, అట్లాంటి టైంలో బ్యాటింగ్ ని కొంచెం స్ట్రెంగ్థెన్ చేయడానికి డూ యూ థింక్ ఇట్స్ వర్త్ కన్సిడరింగ్ జడేజా ఇన్ ప్లేస్ ఆఫ్ అశ్విన్? ఒకవేళ నితీష్ ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ ఈ పిచ్చెస్ ఇప్పుడు నీకు చూసుకుంటే గాబాలో అశ్విన్ అంటున్నా, జడేజా బాగా ఆడగలుగుతాడని నాకు డౌటే. ఎందుకంటే నీకు అట్లా నీకు శంఖ వైపు బాల్ వస్తే ఈజీగా అవుట్ అవుతాడు జడేజా. నువ్వు గమనించు, నువ్వు అక్కడ బాల్ వేసావంటే ఎట్ పేస్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ వేసావంటే జడేజా స్ట్రగుల్స్. సో ఉత్త బ్యాటింగ్ కోసం జడేజాని తీసుకోవడం మే నాట్ బి కరెక్ట్. మేబీ అంటే వాషింగ్టన్ సుందర్ ఇస్ అ బెటర్ బ్యాట్స్మెన్ ఏమో అని నేను అనుకుంటా. 100% సుందర్ బెటర్ బ్యాట్స్మెన్ అంటే ఏమో ఇప్పుడు, బట్ అదేలే ఇప్పుడు అశ్విన్ అయినా సుందర్ అయినా జడేజా అయినా ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళే ఆడగలరు. ఒక సాహసం చేయాలి. మనం ఏం చేయాలి అంటే బ్యాట్స్మెన్లలో ఒకళ్ళని డ్రాప్ చేసి నితీష్ని అక్కడ ఆడిచ్చి టాప్ ఆర్డర్లో ఆడిచ్చి నెంబర్ 5 నెంబర్ 6 ఎవరిని పక్కన పెడతావు రాహుల్? మరి అదే ఇప్పుడు పేర్లు ఎత్తామంటే మనల్ని పుష్ప సినిమాలో రప్ప అంటారు కదా, రప్ప అట్లా అయిపోతుంది మన పరిస్థితి. ఇప్పుడు ఓపెనింగ్ జైస్వాల్ మంచి ఫామ్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ అయితే అబ్బా ఏమన్నా ఆడుతున్నాడా అనేది మనం అందరం అనాల్సిందే. కేఎల్ రాహుల్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జైస్వాల్, యూ నో దట్ జైస్వాల్ ఇస్ సమ్మన్ లైక్ వన్స్ హి గెట్స్ ఇంటు ద ఫ్లో అండ్ రిథమ్ హిల్ ప్లే షాట్స్. సో తన దగ్గర ఈ న్యాచురల్ ఎబిలిటీ ఉంది, అండ్ ఇట్లాంటి ఎబిలిటీతో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ప్లేయర్స్ హూ కెన్ టేక్ ద గేమ్ అవే. అంటే ఇప్పుడు నీకు
ఏ సెకండ్ ఇన్నింగ్స్‌లోనో అట్లా లైక్ వన్స్ యూ స్టార్ట్ ప్లేయింగ్ సచ్ షాట్స్ అండ్ వన్స్ యూ స్టార్ట్ టేకింగ్ ద లీడ్ ఈజీలీ ది ఆపోనెంట్స్ విల్ బి అండర్ ప్రెషర్. సో ఈ జైస్వాల్ దగ్గర ఈ ఎబిలిటీ ఆల్రెడీ చూసాం అండ్ ఈస్ ప్రూవెన్ దట్ యాజ్ వెల్. కానీ కేఎల్ దగ్గర ఉండే ఇప్పుడు అండ్ ఇంకోటి నువ్వు గమనించావా, మనం లాస్ట్ ఎపిసోడ్లో అనుకున్నాము అంటే డూ యూ థింక్ రోహిత్ షుడ్ ఓపెన్ అండ్ దెన్ కేఎల్ అండ్ నేనైతే మేబీ రోహిత్ అయితే ఇంకా ఓపెనింగ్ వస్తాడేమో అని ఐ థాట్ లైక్ కేఎల్ కెన్ ప్లే ఇన్ ద మిడిల్ అనుకున్నా. సో కానీ కేఎల్నే టాప్ ఆర్డర్లో పెట్టారు. డోంట్ యూ థింక్ కేఎల్ ఉండడం వల్ల మనకి ఇప్పుడు మనం ఎలా అయితే మెక్స్వీనీ అండ్ లబ్షన్ గురించి మాట్లాడుకున్నాము, ఇప్పుడు కొన్నిసార్లు లైక్ ప్రాబబ్లీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే ఆర్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ యూ నీడ్ ప్లేయర్స్ like him who can like restrain their instinct and అంటే ఎక్కువ తొందరపడకుండా కొంచెం ఆ న్యూ బాల్, ఆ థ్రెట్, ఆ స్వింగ్, సీమ్ మూమెంట్ థ్రెట్ కొంచెం తగ్గే వరకు కూడా మనకి ఇట్లాంటి న్యూట్రలైజింగ్ టైప్ ఆఫ్ ప్లేయర్ అంటే కేఎల్ రాహుల్ పర్ఫెక్ట్ అని అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ రోహిత్ శర్మ ఆడుతున్నాడు అనుకో మనం కొంచెం భయపడొచ్చు, అరే రోహిత్ కూడా ఏంటంటే కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ బాల్స్ని ఆపుకోలేడు అండ్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ నిక్స్, మేబీ ఓపెనింగ్ కొంచెం రిస్క్ అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు కేఎల్ ఉండడం వల్ల ఐ ఫీల్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్. అండ్ నువ్వు డిస్కస్ చేసినట్టు కేఎల్ మనవాడు చాలా కాలం తర్వాత టెస్ట్ క్రికెట్లో ఈ టైప్ ఆఫ్ అంటే ఈ టైప్ ఆఫ్ ఎబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. సో ఈ టైంలో కేఎల్ రాహుల్ మరి కన్సిస్టెన్సీ అనొచ్చు, కానీ మరి సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో చూస్తే మళ్ళీ డిసప్పాయింట్ చేసాడని కొంతమంది అంటారు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్టార్క్ మీద కూడా అంటే ఓకే దట్ ఈస్ లైక్ వెల్ బోల్డ్ స్టార్క్, సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మళ్ళీ సేమ్ అంటే అండ్ దట్ ఈస్ లైక్ బౌలర్స్ గ్రేట్ ఇవ్వాలో మరి యాజ్ యూజువల్ కేఎల్ రాహుల్ డిసప్పాయింటింగ్ అదా అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఐ థింక్ హీఈస్ ఆర్ బెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రైట్ నౌ. సో ఇప్పుడు రోహిత్ శర్మ ఓపెన్ చేయాలి అని ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది, మరి రవిశాస్త్రి గారు కూడా అదే అంటున్నారు. మరి ఐ థింక్ రోహిత్ శర్మ నెంబర్ 6 ఆడడమే వాజ్ ద కరెక్ట్ డిసిజన్. ఎందుకంటే కేఎల్ రాహుల్ పర్ఫెక్ట్ ఓపెనర్ లాగా ఆడాడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో కూడా నువ్వు చూసుకుంటే నీకు జైస్వాల్ అవుట్ అయిన తర్వాత గిల్ ఇంకా కేఎల్ చాలా బాగా ఆడారు. తర్వాత నీకు ఎప్పుడైతే ఆస్ట్రేలియన్ బౌలర్స్ నీకు లెంత్ అడ్జస్ట్ చేసుకొని ఇక షార్ట్ ఆఫ్ లెంత్ గుద్దడం స్టార్ట్ చేశారో అప్పుడు తేడా పడింది. కాబట్టి నీకు ఈ బ్యాటింగ్ ఆర్డర్ని ఏమీ చేయలేము ఎక్సెప్ట్ నువ్వు ఫస్ట్ సజెస్ట్ చేసినట్టు ఆ ఇద్దరు దిగ్గజాలలో ఎవరో ఆడకపోతే అప్పుడు నితీష్ని పైకి పంపించి అప్పుడు కింద ఒక ఎక్స్ట్రా బౌలర్ ఆడిస్తే బాగుంటుంది. బట్ వాళ్ళిద్దరికి చిన్న ఎవరైనా ఉన్నారా? మనం సేఫ్ గా ఉండాలి కదా మన కానీ నేను ఒక డిసైడ్ అయిపోయాను, దిస్ ఇస్ లైక్ దిస్ సిరీస్ ఇస్ ఓన్లీ అబౌట్ బౌలింగ్. ఇద్దరు టీంలకి బ్యాటింగ్ లేవు. ఆస్ట్రేలియా వాళ్ళకాడ క్వాజా అయితే రెడీగా ఉన్నాడు బ్యాట్ పట్టుకొని ఎవరికి క్యాచ్ ఇద్దామా అని చెప్పి బుమ్రా బౌలింగ్ వేస్తే, నీకు మెక్స్వీని సరే ఏదో ఆడాడు ఈ టెస్ట్ మ్యాచ్ ఈ వాజ్ ఫైన్. నీకు లబుషేన్ అయితే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ చూస్తే అందరు భయపడ్డారు, వీడి బ్యాట్స్మెన్ అయినా అసలు సడన్ వీడైతే వీడు స్టీవ్ స్మిత్ తమ్ముడు అనుకున్నావు, ఇద్దరు అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు మనల్ని ముంచేస్తున్నారు అనుకోని ఆస్ట్రేలియా అయితే బాధపడ్డారు. మెక్స్వీని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేసి ఉంటాడు, అంటే చాలా సర్ప్రైజ్ చేశాడు. యాక్చువల్ నేను షాకే ఆ ఫస్ట్ మ్యాచ్ లో చూసిన తర్వాత, అరే ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ బ్యాట్స్మెన్ ని, అసలు భయపడుతున్నాడు ఈ లెవెల్ కానే కాదనుకున్నాము. కానీ చూసి సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఈ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, చాలా బాగా ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో నీకు లైట్స్ కింద చాలా కంపోజ్డ్ గా ఆడాడు, అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు ఈ మెక్స్వీని లబుషేన్ ఆడిన పార్ట్నర్షిప్ చూడంగానే అందరు స్టార్ట్ చేశారు. అక్కడ మన ESPN క్రికెట్ ఇన్ఫో స్టూడియోస్ లో ఉన్న ఒక 99 టెస్ట్ ఆడిన ఒక బ్యాట్స్మెన్ ని తీసుకొచ్చి 100th టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడిస్తారు అని అడుగుతున్నారు అందరు సడన్ గా. ఏమో ఫైట్ ఎక్కిద్దామా పూజబాబుని? అంటే ఈ జనాలు మర్చిపోతారు. ఇప్పుడు సరే పుజారాని ఇప్పుడు మనం ఈ పాడ్కాస్ట్ లో కూడా వీఆర్ థింకింగ్ అబౌట్ ఇండియా మూవింగ్ ఆన్ ఫ్రమ్ పుజారా. ఎందుకు అంటే మనం మాట్లాడుకున్నాం, బాల్స్ ఆపుతాడు, ఆ రోల్ ఉంది, అంతా బాగానే ఉంది. బట్ యూ కెనాట్ యావరేజ్ 30 over 2 years. నంబర్ 3 బ్యాట్స్మెన్ కెనాట్ యావరేజ్ 30. అదే కదా ప్రాబ్లము. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు కూడా లబుషేన్ తో కూడా అదే అంటున్నారు, బాబు నువ్వు 30, 23, 24 యావరేజ్ చేసుకొని నువ్వు సంవత్సరం సాగు కొడుతున్నావు, ఒక నంబర్ 3 బ్యాట్స్మెన్ ఆ పని చేయలేడు అని. సరే ఇట్లాంటి టెస్ట్ మ్యాచ్లలో అరే వాళ్ళు చాలా చాలా బాగా ఆడారు, అసలు మెక్స్వీని చూడు తక్కువ రన్స్ కొట్టినా కానీ అన్ని బాల్ ఆడాడు, సో ఇట్లాంటి బ్యాట్స్మెన్ ఇండియాకి కావాలి, అందుకే పుజారాన్ని డ్రాప్ చేయడం తప్పు అన్నా. అది బ్యాడ్ వే టు సీ ఇట్. నీకు ఇప్పుడున్న నంబర్ 3 నీకు బ్యాడా కాదు కదా.
శుభ్మన్ గిల్ ఏమన్నా సరిగ్గా ఆడట్లేదా? ఎంత బాగా ఆడండి ఫస్ట్ ఇన్నింగ్స్, ఎంత బాగా ఆడండి. ఇక బోలెండ్కి అనవసరంగా వికెట్ ఇచ్చుకున్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే దట్ ఈస్ లైక్ అది ఎవడు ఆడలేడు ఆ పేస్. ఒకటి గిల్ ఈస్ సమ్మన్ ఫర్ ద ఫ్యూచర్, సో ఆబ్వియస్లీ హీ షుడ్ గెట్ ఎక్స్పోజ్డ్. అండ్ ఇట్లాంటి కండిషన్స్ లో లైక్ యూ కాంట్ కీప్ ఆన్ లైక్ యూనో లైక్ ఎట్ సమ్ పాయింట్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి రోహిత్ శర్మ ఉన్నాడు, కోహ్లీ ఉన్నాడు, అండ్ దే ఆర్ ఆల్రెడీ గివింగ్ ఇనఫ్ సైన్స్ దట్ దే ఆర్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దేర్ కెరియర్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు ఈ గిల్స్ని జైస్వాల్స్ని ఇప్పుడు టెస్ట్ చేయకపోతే ఇంకా తర్వాత ఒక్కసారిగా పట్టుకెళ్తే మామూలు హై క్లాస్ టీములు పట్టుకెళ్ళినప్పుడే ఆస్ట్రేలియా వాళ్ళు తినేస్తారు. ఇంకా యంగ్స్టర్స్ని ఇలాంటి బీ టీమ్స్ని పట్టుకెళ్తే ఇంకా వాళ్ళు ఏం చేస్తారో అది ఇంకా మనం ఓకే వదిలేయాలి ఇంకా కొంతమందికి. సో యా ఆర్గ్యుమెంట్ అయితే కొంచెం కొన్నిసార్లు అంటే మరి నేనైతే నువ్వేం చేంజ్ చేస్తావు చెప్పు మరి. ఇప్పుడు గ్యాబా టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు ఎప్పుడో లేదు, శుక్రవారం ఉంది మ్యాచ్. యా సో పర్టికులర్గా ఇప్పుడు షమీ గ్యాబాలో ఆడతాడా అని డౌటే మరి నాకు ఎందుకో. గ్యాబా అనట్లే, అట్ బెస్ట్ ఎంసీజీ అంటున్నారు. ఇవాళ మ్యాచ్ ఆడాడు, ఇవాళ మ్యాచ్ ఇవాళ బెంగళూరులో ఐ థింక్ హీ ప్లేడ్ ప్రీ క్వార్టర్ ఫైనల్ అగైన్స్ చండీగఢ్ అనుకుంటా, ఒక్క వికెట్ అనుకుంటా తీశాడు. కానీ అనే సైడ్ నోట్ అంటే మన సన్ రైజర్స్ ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు, ఇది మనకు శుభ పరిణామం ఒక విధంగా. ట్రావిస్ హెడ్, ఇక సన్ రైజర్స్ బీజీటీలో ఉందాం. కానీ ఈ బ్రిస్బెన్ లో అంటే ఐ థింక్ డెఫినెట్లీ ఐ విల్ డ్రాప్ హర్షిత్ రాణా. ఎందుకంటే he has got two opportunities. Okay, first test match lo like he has tried his best and he has definitely created impact oppukunta. Kani probably I think I would be really tempted to bring in Prasidh. Endukante Prasidh is someone who will get that extra zip and bounce because of his height, and also Prasidh koncham ee hit the deck type of bowling baga chestadani naku nammakam undi. So you might call it a risk, you might call it an experiment, whatever, but I would like నేను కనుక సెలెక్టర్ అయితే పక్కా ఒక్కటైతే నేను పక్కాగా చేసే చేంజ్ అయితే ఐ విల్ డ్రాప్ హర్షిత్ అండ్ ఐ విల్ బ్రింగ్ ఇన్ ప్రసిద్ధ్ కృష్ణ. అండ్ మరి వేరేగా ఎవరిని డ్రాప్ చేయాలనేది నిజంగా ఒక విధంగా సెలెక్టర్స్కి కొంచెం సందిగ్ధమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. మరి నితీష్ రెడ్డిని డ్రాప్ చేసి మళ్ళీ తన ప్లేస్లో ఇంకొక పేసర్ని తీసుకొస్తారా ఏంటనేది నాట్ ష్యూర్. మరి ఎట్లా మన గంభీర్ సార్ ఎట్లా ఆలోచిస్తారంట, ఏమైనా ఐడియా ఉందా? ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడ మన బౌలింగ్ కోచ్ ఈజ్ ముర్నే మార్కల్, తనకంటే బెటర్ హిట్ ద డెక్ బౌలర్స్ చాలా తక్కువ ఉన్నారు వరల్డ్ క్రికెట్లో. తను మరి తన చాయిసా హర్షిత్ రాణా వాస్ దట్ బౌలర్, ఈజీ బెటర్ దెన్ ప్రసిద్ధ్ కృష్ణ అని నా సర్ప్రైజ్. అంటే ప్రసిద్ధ్ కృష్ణ విషయంలో ఒకటి మనం గుర్తు తెచ్చుకోవాలి, సౌత్ ఆఫ్రికాలో మ్యాచ్ ఆడాడు, వెరీ డిసప్పాయింటింగ్ వేసాడు ఆ మ్యాచ్లో. దానివల్ల మన వాళ్ళు ఓకే ప్రసిద్ధ్ కంటే మేబీ ఇదేంటి ఎందుకంటే నీకు ఈ ఆస్ట్రేలియన్ పిచ్చెస్లో 2 షాట్ వేసామనుకో ఈజీ కొట్టేస్తాడు. నీకు కరెక్ట్ లెంత్ లేదు, నువ్వు చూస్తే నీకు స్టార్క్ ఇంకా కమిన్స్ ఎట్లా వేసారంటే మన బౌలింగ్ నువ్వు అది ఫార్వర్డ్ రావాలా బ్యాక్ పోవాలని ఆలోచిస్తుంటావు, నువ్వు ఆలోచించలోగా బాల్ పట్టమని చూసి నెత్తి పగులుతుంది. అట్లాంటి లెంత్లో నువ్వు తెప్పియాలి బౌన్స్. నీకు అది కావాలంటే నువ్వు చాలా హైట్ ఉండాలి. ఆ హైట్ నువ్వు చూసుకుంటే ఫాస్ట్ బౌలర్స్లో మన దగ్గర ఓన్లీ ప్రసిద్ధి దగ్గరే ఉంది. నీకు హర్షిత్ రాణా చూసుకుంటే కూడా అంత హైట్ కాదనుకుంటే, జస్ట్ 6 ఉంటాడు నాకు తెలిసి హర్షిత్ రాణా. ప్రసిద్ధి ఒక్కడే కొంచెం నీకు ఎక్కువ ఉంటాడు హైట్. హర్షిత్ రాణా హైట్ అంతా క్విక్ గా చూస్తాను. యా ఇంకొక పాయింట్ ఏంటంటే రాహుల్, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు హర్షిత్ రాణా ఇంకా పొడుగు. యాక్చువల్ గా హర్షిత్ రాణా ఇది అపారెంట్లీ టాలర్ దాన్ ప్రసిద్ధ్ కృష్ణ. మరి అయినా మరి దట్ ఈస్ వాట్ ఈస్ డిసప్పాయింటింగ్. అంటే దెర్ ఇస్ అ రీజన్. ఇప్పుడు అంటే క్లియర్ ఇప్పుడు నాకు తెలుస్తుంది ఎందుకని రాణా ఆడిచ్చారు. ఇప్పుడు ఏంటి ప్రసిద్ధ్ కృష్ణ హైట్ 1.88, రాణా హైట్ 1.9 meters. సో రాణా ఇస్ టాలర్ దాన్ ప్రసిద్ధ్ కృష్ణ. సో రాణా ప్లేడ్. మరి ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ సౌత్ ఆఫ్రికా, వేర్ అగైన్ అక్కడ కూడా ఇట్లాంటి సిమిలర్ బౌలింగ్ కావాలి. మరి ఇక్కడ ఇప్పుడు రాణాని తీసుకొచ్చి ఇదే అయింది. ఇక మిగిలిందో ఇంకొక హిట్ ద డెక్ టాల్ బౌలర్ మనకు ఎవరున్నారా అంటే ఆవేశం ఖాన్ ఉన్నాడు, మరి ముస్తాక్ అలీ ఆడుతున్నాడు. మరి పంపిద్దామా? ఎందుకంటే షమీ అంటే ఇప్పుడు షమీ గురించి మాట్లాడుతుంటే అందరూ సడన్ గా వచ్చేసి అంతా మారిపోతుందా అంటే ఐ డౌట్ ఇట్. ఎందుకంటే షమీ ఈజ్ నాట్ టాల్ బౌలర్ అండ్ షమీ ఈజ్ మోర్ నీకు సీమ్ మూమెంట్, సీమ్ పొజిషన్తో నీకు బాల్ అటుపోతుంది ఇటుపోతుందా అనే దీంతో వికెట్స్ వస్తాయి.
ఇప్పుడు నీకు మొన్న స్టార్క్ కమిన్స్ వేసినట్టు ఆ లెంత్ వేయాలంటే నీకు ఓన్లీ బుమ్రా ఏమన్నా చేయగలుగుతాడు. పాయింట్ అదే, బుమ్రా ఏమన్నా చేస్తాడు. ఏ పిచ్ అనేవి ఏమన్నా ఎట్లాంటి లెంత్ అయినా 100% పట్టుకోమని ఏదన్నా చేస్తాడు, ఏదైనా కానీ చేస్తాడు. ఒక్కడే అన్ని చేయలేడు కదా. అదే దెబ్బ పడుతుంది నీకు. ఇప్పుడు మరి మనకి ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే ఒకానొక టైంలో మనం క్రికెట్ చూసినప్పుడు అరే సచిన్ అవుట్ అయితే ఇంక అయిపోయింది అనే ఒక ఈ ఈ టైప్ ఆఫ్ వైబ్ ఉండేది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్లో మెజారిటీ. సో ఇప్పుడు బౌలింగ్లో ఈ టైప్ ఆఫ్ బుమ్రా కూడా ఆల్మోస్ట్ అదే టైప్ ఆఫ్ వైబ్ ఇప్పుడు రన్ అవుతుంది. అంటే ఒకవేళ పొరపాటున బుమ్రా డౌన్ అయ్యాడంటే ఇంకా అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు విన్ ఏ టెస్ట్ మ్యాచ్ అనే టైప్ ఆఫ్ మైండ్ సెట్ లోకి వచ్చేసాం మనం. డూ యూ థింక్ ఇంకా ఇట్ ఇస్ ఇంకొకటి ఫేర్? ఏంటి, ఇది ఫేర్, అది అబ్సల్యూట్లీ ఫేర్. ఎందుకంటే నీకు మియా, డిఎస్పి మియా కూడా నీకు ఆ దరిదాపుల్లో ఉండగలిగితే ఇంకో సెకండ్ బౌలర్ బాగుంటుంది. ఆ దరిదాపుల్లో ఉండే సెకండ్ బౌలర్ ఇస్ ఆల్వేస్ షమి. అండ్ షమి ఇప్పుడు ఫిట్ లేకపోవడం అనేది దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. దిస్ ఈజ్ వేర్ ఇషాంత్ శర్మ వాజ్ ఎ లెజెండ్. అది అక్కడ ఏం మనకు తక్కువ అవుతుందో, ఒక్కటి తక్కువ అయింది అని చెప్పి పుష్ప సినిమాలో భైరవ్ షెకావత్ చెప్పినట్టు ఆ ఒక్కటి తక్కువ అవుతుంది. దట్ థర్డ్ బౌలర్ హూ విల్ ఆల్వేస్ కీప్ ఇట్ టైట్ అండ్ ఆల్వేస్ విల్ పికప్ వికెట్స్ వెన్ నీడెడ్. ఇషాంత్ శర్మ నీకు అప్పుడు 2019, 20, 21 ఇయర్స్, ఆ 3-4 ఇయర్స్లో ఇవాళ ఇట్ ఈస్ పీక్. సడన్ గా అక్కడి నుంచి ఫుల్ గా డ్రాప్ అయిపోయాడు అనుకో, బికాస్ ఆఫ్ ఫిట్నెస్ అండ్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్. బట్ అది నీకు దట్ ఈస్ వేర్ మనం ఇప్పుడు వెనకబడుతున్నాం అని క్లియర్ గా కనిపిస్తుంది. నీకు ఒక్కొక్క బౌలర్ ఒక్కొక్క రోల్ ప్లే చేసేవాడు. నీకు బుమ్రా ఈజ్ జీనియస్, షమి షమి వీళ్ళిద్దరు లీడ్ బౌలర్స్. థర్డ్ సీమర్ వాజ్ ఇషాంత్ శర్మ, ఎవర్ రిలయబుల్, ఎవర్ కన్సిస్టెంట్. నీకు ఎప్పుడైనా యూ కెన్ డిపెండ్ ఆన్ హిమ్. ఫోర్త్ సీమర్ ఆల్వేస్ ఉమేష్ యాదవ్, వికెట్ టేకింగ్. సిరాజ్ తర్వాత వచ్చాడు. ఈ నలుగురు, ఆ 4 క్వార్టెట్ ఏదైతే ఉందో, షమి, బుమ్రా, ఉమేష్, ఇంకా నీకు ఇషాంత్ శర్మ, దట్ వాజ్ ఆర్ బెస్ట్ బౌలింగ్ అటాక్. అన్ఫార్చునేట్లీ మధ్యలో ఆ 1 year కోవిడ్ వల్ల వాళ్ళు అంతే ఆడాల్సినంత క్రికెట్ ఆడలేకపోయారు. అండ్ వాళ్ళు ఇప్పుడు నీకు ఇషాంత్ శర్మ ఏజ్ అయిపోయింది, కెరీర్ ఆల్మోస్ట్ ఇట్స్ డన్ అండ్ డస్టెడ్ అనుకోవాలి. అండ్ షమి కూడా ఇప్పుడు చూసుకుంటే ఈ నీ ఇంజురీ తర్వాత నువ్వు చూసావో షమి బౌలింగ్ ముస్తాక్ అలీలో? నాకెందుకో నేను వీడియో చూస్తుంటే నాకు పాత షమి కనిపించట్లే, వరల్డ్ కప్ షమి కనిపించట్లే. ఏమంటావు? యా డెఫినెట్లీ. నేను చాలా బ్రీఫ్ గా చూసాను, నాకు సేమ్ ఫీలింగ్ వచ్చింది. ఐ థింక్ ప్రాబ్లీ ఇట్ విల్ టేక్ టైం అనుకుంటా మరి, ఎందుకంటే నాకు చాలా భయం ఏంటంటే, ఒకటి ఆస్ట్రేలియన్ పిచ్చెస్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి ఫాస్ట్ బౌలర్స్. ఇది నీకు ఆస్ట్రేలియన్ కామెంటేటర్స్ చెప్తుంటారు, ఇది మజాక్ కాదు, ఆస్ట్రేలియన్ పిచ్చెస్ మీద బౌలింగ్ వేయడం చాలా హార్డ్ ఉంటుంది సర్ఫేస్. గ్యాబా ఇస్ ఆల్సో ఫేమస్ ఫర్ ఇంజరీస్ అనుకుంటా. గ్యాబా అయితే నీకు మామూలు చేతులు లేదు ఇంజరీస్ కి. అండ్ లాస్ట్ టైం టెస్ట్ మ్యాచ్ లో కూడా నువ్వు చూసుకుంటే మన బౌలింగ్ లైనప్ లో ఎవరు, నవదీప్ సైని ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ మధ్యలోనే ఇంజూరీ అయిపోయాడు కదా. నీకు గ్యాబాలో నీకు బౌలర్స్ అంటే, ఎందుకంటే నీకు పిచ్చెస్ హార్డ్ ఉంటాయి ఆస్ట్రేలియాలో. అండ్ నువ్వు గ్యాబా, వాకా వీటికంటే హార్డ్ పిచ్చెస్ ఇంకా వేరే ఏమి ఉండవు. సో అక్కడ నీకు ల్యాండ్ అయినప్పుడు నీకు బాడీ మీద చాలా ప్రెషర్ పడుతుంది. నీకు ఆస్ట్రేలియాలో ఒక ఛాలెంజ్ అదే అంటారు కదా, ఫిట్ ఉండడం ఒక విషయం, ఇంకోటి ఫిట్ ఉన్నా కానీ నువ్వు కరెక్ట్ లెంత్ లో బౌలింగ్ వేయడం ఇంకో విషయం. ఆస్ట్రేలియా ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ప్లేసెస్ టు టూర్ అనేది అస్సలు ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇప్పుడు నీకు లాస్ట్ టైం మనం గ్యాబాలో గెలిచినప్పుడు చూసుకుంటే డిఎస్పి మియా బాగేసాడు, నీకు సెకండ్ ఇన్నింగ్స్ లో 5 wicket haul తీస్తాడు. బట్ దట్ వాజ్ ఆల్, అది ఫ్రీక్ టెస్ట్ మ్యాచ్ అనుకుందాం అసలు. లాస్ట్ టైం గ్రాబాలో ఆ క్రాక్డ్ పిచ్ మీద మనం ఆ 300 చేజ్ చేయడం ఏంది, అదంతా దట్ ఈస్ లైక్ వేరే ప్రపంచం అన్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు అండ్ అప్పుడు నువ్వు చూసుకుంటే ఆస్ట్రేలియా వాళ్ళు అది లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ ద సిరీస్, అండ్ అది కోవిడ్ టైం. సో అవన్నీ అది లెక్కలు వేరుండే. అండ్ ఐ డోంట్ థింక్ బౌలర్స్ వేర్ బౌలింగ్ ఎట్ దర్ బెస్ట్ ఆస్ట్రేలియా వాళ్ళు ఎట్ ద ఎండ్ అప్పుడు. కానీ నాకు తెలిసి ఇప్పుడైతే అట్లా ఉండకపోవచ్చు అని నేను నమ్ముతున్నా. నీకు ఎప్పుడైతే పిచ్ ఫ్లాట్ అవుతుందో అప్పుడు మేబీ మన బౌలింగ్, ఆస్ట్రేలియా వాళ్ళ బౌలింగ్ మేబీ అలా కాకుండా మన బ్యాటింగ్ పార్టీలోకి వచ్చి ఏమన్నా చేయొచ్చా అని నాకు కొడుతుంది. కానీ బౌలింగ్ టు బౌలింగ్ ఆస్ట్రేలియా, మనం సిరీస్ ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టు ఆస్ట్రేలియా ఇస్ బెటర్. బట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా చేసిన క్రేజీ స్పెల్ వల్ల ఫస్ట్ ఇన్నింగ్స్ లో వాళ్ళు జల్దీ ఆల్అౌట్ అయిపోయి, మళ్ళీ మన సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వచ్చే టైంకి పిచ్ ఫ్లాట్ అయింది. మనం అడ్వాంటేజ్ తీసుకున్నాం. వాళ్ళు అలసిపోయి ఉన్నారు, వాళ్ళకి సరిగ్గా రెస్ట్ దొరకలేదు.
నీకు ఆడ ఎండ కూడా గట్టిగా కొడుతుండే, ఆ గట్టి ఎండ కొడుతుంటే వాళ్ళు సరిగ్గా టైరింగ్ గా బౌలింగ్ వేశారు. ఆ ఎండ్ ఆఫ్ ద డే నీకు హైజల్వుడ్ కూడా ఇంజూర్ అయ్యాడు. సో ఈ ఆల్ అబౌట్ ఏ బౌలింగ్ అటాక్ ఆ రోజు బౌలింగ్ బాగా వేస్తుందో బ్యాడ్గా వేస్తుందో. అండ్ మన కేసులో ఆ బౌలింగ్ అటాక్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్ విత్ లిటిల్ సపోర్ట్ ఫ్రమ్ సిరాజ్ రైట్. నిజమే అది 100%. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే ప్యూర్లీ ఇంకా మన జస్ప్రీత్ బుమ్రా ఏదన్నా ఒక మ్యాజిక్ చేసి అంటే ఐ డోంట్ థింక్ ఇప్పుడు బుమ్రా వేస్తున్న వర్క్ లోడ్ చూసుకుంటే, ఎస్పెషలీ మొన్న ఇదేంటి ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఆ రోజు సాయంత్రమే 10 ఓవర్లు వేసాడు బుమ్రా, 8 ఓవర్లు వేసాడు. నెక్స్ట్ డే పొద్దున్నే స్పెల్ తీసుకొని లంచ్ లోపు 15 ఓవర్లు వేసేసాడు ఆల్మోస్ట్. అర్థమైందా నీకు? ఒక 2 సెషన్స్ లో ఆల్మోస్ట్ 15 ఓవర్లు బౌలింగ్ వేసాడు. బుమ్రా వేసాడు, సిరాజ్ కూడా వేసాడు. ఇప్పుడు వీళ్ళు ఏమాత్రం ఫిట్ ఉంటారు రేపు ఫ్రైడే మ్యాచ్ కి? అదే కదా, ఎంత మళ్ళీ 100% ఉంటారు? మళ్ళీ ఏ ట్రావిస్ హెడ్ విధ్వంసం చూడాలని భయం వేస్తుంది నాకైతే. అసలు నాకు ఒకటి అర్థం కాలే రాజు, నువ్వు మ్యాచ్ లైవ్ లో చూస్తుండే అసలు ఎప్పుడు బౌన్సర్లు ఎందుకు ట్రై చేయలే? నీకు ఇదొక పెద్ద వైరస్ మన వాళ్ళకి. ఒక్కడు బౌన్సర్ ట్రై చేయలే అసలు. యా డెఫినెట్లీ ఐ థింక్ 4 బౌన్సర్లు వేసారు. నేను రీప్లేలో చూసాను, నేను ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ రీప్లే చూసాను. అన్ని తనకి స్ట్రెంత్ కి వేసారు. రాణా అయితే మరి ఘోరంగా వేసాడు బౌలింగ్. యాక్చువల్లీ నువ్వు నైట్ మేర్, కంప్లీట్ నైట్ మేర్ అది. హెడ్ కూడా చూస్తే నువ్వు బుమ్రాను కూడా బౌండరీలు కొట్టాడు. నీకు ఎవరిని వదలలే హెడ్ అసలు. నీకు అశ్విన్ని, రాణాని, సిరాజ్ అయితే ఇక వెతకాడు, వెంటాడు వేసాడు. అండ్ నేను ఎండింగ్ లో నేను లైవ్ చూసా కాసేపు. ఏం అట్మాస్ఫియర్ ఉండే రాజు అక్కడ ఆడలేడు వల్ల. వాట్ అన్ అట్మాస్ఫియర్. అక్కడ ఆ అట్మాస్ఫియర్ లో మన డిఎస్పీ సాబ్ పోయి ఇక పోను. ఇంతకీ ట్రావిస్ హెడ్ ఏమన్నాడు? అరే మంచిగా బౌలింగ్ వేస్తావు సిరాజ్ బాబు అని చెప్పి అన్నాడా? అది యాక్చువల్లీ కరెక్ట్, నేను ఒప్పుకుంటా. యాక్చువల్లీ హెడ్ అదే అన్నాడు, వెల్ బౌల్డ్ అని ఇట్లా అన్నాడు, తలెగరేస్తూ అన్నాడు. అది ఎందుకు అన్నాడంటే సిరాజ్ బాగా గట్టిగా ఏంటి సెలబ్రేట్ చేస్తుంటే, ఏదో ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నా వెల్ బౌల్డ్ అన్నాడు. అది మన వాడికి డిఎస్పీకి వేరే వినిపించింది. అదేలే మియా రియాక్షన్ ఆబ్వియస్లీ అది. కానీ నెక్స్ట్ రోజు ఐ థింక్ హర్భజన్ సింగ్ తోటి ఇంటర్వ్యూ పని పాట లేదు, మీడియా వాళ్ళకి పని పాట లేదు. ఎట్లా సేమ్ ఎలా మాట్లాడాడు తెలుసా అసలు? ఇప్పుడు వాడంతా పచ్చబద్ధం చెప్తున్నాడు అసలు. ఎట్లా ఇప్పుడు మామూలుగా వీధి గొడవలు జరుగుతుంది అక్కడ చూడు, నీగా ఇంటర్వ్యూ చేస్తుంది బజ్జీ. బజ్జీ మామూలుగానే కొంచెం ఉప్పు కారం వేస్తాడు, మనోడు ఇంకా ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయాడు దాంట్లో సిరాజు. అరే ప్రొఫెషనల్ టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ నువ్వు, యువర్ స్టిల్ ప్లేయింగ్ యువర్, ఆ మ్యాచ్ ఇంకా అయిపోలేదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ యు ఆర్ స్లోలీ బికమింగ్ వన్ ఆఫ్ యునో వెరీ కన్సిస్టెంట్ బౌలర్ ఫర్ ఇండియా. లైక్ ఒకనొక టైంలో సిరాజ్ ఏముంది అనే టైప్ నుంచి నవ్వు ఇప్పుడు ఇండియాలో నెంబర్ 2కి వచ్చాడంటే లైక్ బుమ్రా తర్వాత మోస్ట్ రిలయబుల్. సో ఐ థింక్ కొంచెం అంటే మరి ఆబ్వియస్లీ అది హిందీలో అవన్నీ ఇచ్చినప్పుడు మన వాళ్ళకి అయితే చాలా అదేం పెద్ద ఫీల్ ఉండదు కానీ, బట్ జనరల్గా ఇంగ్లీష్లో అయితే ఐ థింక్ ఇట్ వుడ్ హావ్ స్లైట్లీ గాన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఏమో అనిపించింది. అందుకే మనోడిని తెలుగుగా హిందీలోనే ఇంటర్వ్యూ చేశారు. సో దాంట్లో అయితే చాలా పచ్చిగా చెప్పాడు, ఇట్లా మనం అబద్ధం చెప్పాడు. ఎక్కడ చెప్పాడు, ఎవరికి చెప్పాడు, నాకైతే వినపడలేదు. తర్వాత వాళ్ళు థర్డ్ డే వాళ్ళు పొద్దున సిరాజ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఇదేంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టున్నారు కదా, సారీ భయ్యా ఏదో ఇదేదో అన్నారు. ఎందుకు భయ్యా నువ్వు తర్వాత హైదరాబాద్ వస్తావు, మొత్తం మా హైదరాబాద్ బిర్యానీ తినాలి నువ్వు, 2 నెలలు అక్కడే ఉండాలి, ఎందుకు మనకు గొడవలని అనుకున్నట్టున్నారు ఇంకా. బట్ ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ రాజు, దట్ వాజ్ లైక్ అంటే ఇట్ వాజ్ లైక్ తను కూడా స్టార్టింగ్ లో కొట్టలేదు. స్టార్టింగ్ లో లైక్ కొంచెం చూసుకున్నాడు, అక్కడక్కడ కౌంటర్ పంచ్ చేసాడు. తర్వాత ఒక్కసారి డిసైడ్ అయ్యాడు, న్యూ బాల్ వచ్చే ముందు బుమ్రా మళ్ళీ వస్తాడు న్యూ బాల్ పట్టుకొని, అప్పుడైతే నా పప్పులు ఉడకవేమో అని చెప్పి పటా 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 వేసి పడేసాడు. నీకు సూపర్. అదే టైం పుష్ప కూడా రిలీజ్ అయింది, తెలుసు ట్రావిస్ హెడ్ నన్ను అవుట్ చేస్తే వదిలేస్తా టెస్ట్ మ్యాచ్ అన్నట్టు ఆడాడు. దట్ వాజ్ లైక్ ఏమో మరి ఎన్నిసార్లు ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ చూస్తామో కానీ, బేసిక్ గా 2 బ్యాట్స్మెన్లు ఉన్నారు వరల్డ్ క్రికెట్ లో, వాళ్ళిద్దరిని నువ్వు స్కోర్ 10 కంటే ముందు అవుట్ చేయకపోతే అయిపోయింది ఇంకా. అట్లా ఒక క్వశ్చన్ అంటే మనవాడు అభిషేక్ అడిగాడు, ఐ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఈ టెస్ట్ మ్యాచ్ లో పర్టికులర్ గా ఎందుకు ఎక్కువ ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్కువ నో బాల్ వేశారు ఈ టెస్ట్ మ్యాచ్ లో పర్టికులర్ గా, ఏంటి రీజన్ అని అడిగాడు. నేను కూడా అంత డీకోడ్ చేయలేకపోయాను, నువ్వు ఏదైనా చెప్పగలవా దానికి ఆన్సర్?
అంటే ఆస్ట్రేలియా వాళ్ళు కొంచెం ఎక్కువ నో బాల్ చేశారండి ఈ టెస్ట్ మ్యాచ్ లో. అంటే నాకు అర్థమైంది ఏంటంటే బాగా కసి మీద బౌలింగ్ వేశారు వాళ్ళు అని. ఇట్ ఈస్ మై టేక్. బికాస్ 100%. నీకు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాత వచ్చిన నేషనల్ మీడియా నుంచి వచ్చిన రియాక్షన్ చూసిన తర్వాత నీకు ఎస్పెషల్లీ ఒక ఆస్ట్రేలియన్ టీమ్ లెడ్ బై అన్ ఆస్ట్రేలియన్ ఆల్ టైమ్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ ఇక చెప్పుంటాడు నాకు తెలిసి, బాయ్స్ రమ్మని చెప్పుంటాడు, స్టార్ట్ బర్న్ కూడా రమ్మని ఉంటాడు, దిస్ ఇస్ డూ ఆర్ డై. ఎందుకంటే కమిన్స్ నేను మామూలు కసితో బౌలింగ్ వేయడం చూడలేదు. అండ్ సేమ్ థింగ్ ఐ థింక్ స్టార్క్ కూడా, బికాజ్ ఇట్స్ అ బిగ్ డీల్. నీకు స్టార్క్ రికార్డ్ ఇండియా మీద చాలా బ్యాడ్గా ఉండే. నీకు ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఇది కూడా మాట్లాడుకున్నారు అందరూ. నీకు ఇప్పుడు ఇదే బౌలింగ్ అటాక్ స్టార్క్, కమిన్స్, హేజల్వుడ్ ఈ ముగ్గురు కలిసి నీకు 2018లో బౌలింగ్ వేశారు, 2021లో వేశారు, ఇప్పుడు 2024 ఫస్ట్ మ్యాచ్ లో కూడా వేశారు. వీళ్ళ ముగ్గురికి తోడు అక్కడ లయాన్ సాబ్ ఉన్నాడు, ఈ గుండు బాస్. మరి వీళ్ళు నలుగురు కలిసి పెద్ద పీకిందేం లేదు. వీళ్ళని ఏదో గ్రేట్ జనరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్స్, గ్రేట్ ఆస్ట్రేలియన్ బౌలింగ్ అటాక్ ఆఫ్టర్ మెగ్రాగ్, గిల్లెస్పీ, వార్న్, ఇది ఇట్లా మాట్లాడుకుంటున్నారు, పెద్ద పీకిందేం లేదు వీళ్ళు అని అన్నారు. నీకు అదంతా ఆగరా స్వామి అని చెప్పి వీళ్ళు చూపించారు అసలు మా ఎబిలిటీ ఇది అది ఇది. సో అందుకని, అండ్ చూస్తే వాళ్ళు షార్ట్ ఆఫ్ లెంత్ వేస్తున్నారు. షార్ట్ ఆఫ్ లెంత్ వేస్తున్నప్పుడు నీకు అఫ్ కోర్స్ యువర్ న్యాచురల్ స్టాక్ బాల్ అది ఉండకపోవచ్చు కదా, నువ్వు అది అట్టే ఆ లెంత్ మీదనే వేసి కొట్టారు వాళ్ళు బాల్ని. సో మేబీ అందుకని వాళ్ళు నో బాల్ వేసినట్టున్నారు. అదే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఐ థింక్ ప్రాక్టీస్ కూడా వాళ్ళు ఈ మ్యాచ్ ముందు వాళ్ళు పింక్ బాల్తో ప్రాక్టీస్ చేస్తున్న దాని గురించి కొంచెం చదివాను, బ్రీఫ్లీ విజువల్స్ కూడా చూసాను. అండ్ నువ్వు చెప్పినట్టు దే వాజ్ క్లియర్ ఇంటెంట్. అరే ఏంటిది ప్రతిసారి ఇండియా వాళ్ళు వచ్చి మన పైన గెలిచి సిరీస్లు పట్టుకెళ్ళిపోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, వీ జస్ట్ హ్యావ్ టు లైక్ స్టెప్ అప్ అండ్ షో వాట్ వీఆర్ మేడ్ ఆఫ్ అని ఒక స్ట్రాంగ్ ఇంటెంట్ కనపడింది. అండ్ అదే విధంగా మెసేజ్ కూడా పంపించారు. అండ్ ఐ థింక్ సమ్మన్ లైక్ ఇప్పుడు మిచెల్ స్టార్క్ కొన్ని అన్ప్లేయబుల్ స్పెల్స్ చేసినప్పుడు వావ్ మ్యాన్ ఈస్ సచ్ వెరీ డేంజరస్ బౌలర్, ఈ టైప్ ఆఫ్ ఇమేజ్, ఈ టైప్ ఆఫ్ ఇవన్నీ వస్తాయి. కానీ ఐ థింక్ నువ్వు ఇందాక ఒక పాయింట్ రేసెస్, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఫిట్నెస్ అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళు లైక్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ విషయంలో మాత్రం ఆన్ డిఫరెంట్ లెవెల్, అది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు చూడు వేరే అన్ని కంట్రీస్ నువ్వు కంపేర్ చేసుకో, యూ టేక్ ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, విచ్ ఎవర్ కంట్రీ దట్ యూ వాంట్, అంటే ఇంత కన్సిస్టెంట్గా యాజ్ ఎ ట్రయో మిచెల్ స్టార్క్, హేజల్వుడ్ అండ్ కమిన్స్ వీళ్ళు ఆడినంత కన్సిస్టెంట్గా లైక్ లాస్ట్ డెకేడ్లోనో ఇంకా నువ్వు ఎన్ని ఇయర్స్ ఆ మెజర్ తీసుకుంటావు, ఐ డోంట్ థింక్ ఎనీ కంట్రీ హెస్ హ్యాడ్ ద సేమ్ కైండ్ ఆఫ్ లైక్ ద సెట్ ఆఫ్ ట్రయో who have played consistently and performed as well. అండ్ దానికి ఐ థింక్ బిగ్గెస్ట్ రీజన్ డెఫినెట్లీ ఫిట్నెస్. ఇప్పుడు మనం చాలాసార్లు ప్యాట్ కమిన్స్ కొన్నిసార్లు వికెట్ కాలమ్స్లో వికెట్లు కనబడవు మనకి, ఏం మిచెల్ స్టార్కో, హేజల్వుడ్ కనబడతాయి. కానీ వాట్ కమిన్స్ డస్ ఇస్ హీ కమ్స్ అండ్ పుట్స్ దట్ ప్రెషర్. అంటే నీకు స్కోరింగ్ ఆపర్చునిటీ ఇవ్వకుండా టైట్ లెన్స్ వేసి కొన్నిసార్లు కొన్ని స్పెల్స్లో తను బౌన్సర్లు వేసి అక్కడ స్కోరింగ్ ఆపుతాడు. అక్కడ పక్కన ఏ స్టార్కో, హేజల్వుడ్ వచ్చి రివార్డులు తీసుకుంటారు. అంటే అసలు మన వాళ్ళని బ్యాటింగ్ చేసినప్పుడు కట్ షాట్లు ఆడడం చూసావు అసలు? అదే కదా, నీకు ఎక్కడ కట్ షాట్ ఆడడానికి వాళ్ళు రూమే ఇవ్వలేదు. నీకు జయస్వాల్కి వాళ్ళు అసలు రూమే ఇవ్వలేదు. అసలు ఎంత జాగ్రత్తగా బౌలింగ్ చేశారు నీకు. ఓకే, దట్ ఈస్ దేర్ క్రెడిట్. అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ సర్ప్రైజ్, మనం అదే గ్రౌండ్లో అదే పింక్ బాల్తో 36 ఆల్ అవుట్ అయ్యాం. అండ్ వీ సా దే బౌల్డ్ ఎట్ దట్ టైం. అండ్ ఏమో అంటే ఒక రకంగా మేము మనం ఓవర్ అనలైజ్ చేస్తున్నామా అనొచ్చు. ఇప్పుడు అదే గ్యాబర్ అలా అప్పుడు 2021లో గెలిచాం కదా అంటే నాకు చాలా అంటే ఐ హ్యావ్ మై డౌట్స్. ఎందుకంటే నాకు బౌలింగ్లో మన దగ్గర డెప్త్ కనిపించట్లేదు. సో అక్కడ దెబ్బ పడుతుంది. అండ్ లాస్ట్ టైం అది కాదు 2021లో మరి అక్కడ నట్టు అంటే సగం ఇంజూర్ అయిన నేను నవదీప్ సైని, నీ శార్దుల్ ఠాకూర్ వీళ్ళతో గెలిచాం కదా స్వామి అంటారు. బట్ అదంతా వేరు. అంటే ఇప్పుడు దానితో మనం కంపేర్ చేసుకోవద్దు. అండ్ ఈ రిధంలో ఒకవేళ కమిన్స్ బౌలింగ్ వేసాడు అనుకో, బికాస్ నీకు ఇప్పుడు అడిలైడ్లో పింక్ బాల్తో ఎంత బౌన్స్ ఉందో, అది బ్రిస్బేన్ ఇస్ సపోజ్ టు బి ఆస్ట్రేలియా స్పైసియస్ట్ పిచ్. నీకు షమార్ జోసెఫ్ ఏం చేశాడో చూసాం ఇవాళ ఈ ఇయర్ స్టార్టింగ్లో ఫిబ్రవరిలో అదే గాబా పిచ్ మీద. ఇంకోసారి అక్కడ ఫోర్ట్రెస్ బ్రీచ్ అయింది. నీకు అక్కడ ఆ పిచ్ మీద నీకు ఒకవేళ కమిన్స్ ఇవాళ వేసినట్టు బౌలింగ్ వేసాడో ఏమో మనం
మనం అంతకంటే బౌలింగ్ బాగా వేయాలి, ఎందుకంటే వద్దు వద్దు బ్యాటింగ్ రాహుల్, అంతం ఇంకా అసలు మన వాళ్ళు ఇప్పటికే ఈ ఎపిసోడ్ విని ఏంటి అసలు ఈ టెస్ట్ సిరీస్ ఇంకా మరి మన వాళ్ళు ఇంకో మ్యాచ్ గెలుస్తారా అనేటువంటి భయాందోళనకి గురై ఉంటారు. మనం ఇంకా ఎక్కువ భయపెట్టొద్దు మన వాళ్ళని. కానీ నిజంగా ఎవరికైనా రాత్రి కల్లోకి వస్తే కన్విన్స్ చేసినావు నీకు ఆ బౌలింగ్. నాకు గుర్తు ఇప్పుడు మనందరం మిచెల్ జాన్సన్ యాషెస్ గురించి మాట్లాడుకుంటారు అందరూ. నిజంగా అట్లుండే నన్ను చూస్తుంటారు, ఏంది ఇది, ఎవరికి ఆడటం వస్తుంది ఇట్లా వేస్తుంటే బౌలింగ్. యా, సో అల్టిమేట్లీ ఏమంటావు మరి? ఇప్పుడు సిరీస్ అయితే 1-1 ఉంది, మరి ఇంకా 3 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. సో ఆనెస్ట్లీ డూ యూ సీ ఇండియా లెవెలింగ్ ఆర్ విన్నింగ్ ద సిరీస్? ఇప్పుడు బ్రిస్బేన్ అయితే ఆస్ట్రేలియా అడ్వాంటేజ్, ఎంసీజీ ఇంకా తర్వాత సిడ్నీ, ఇక్కడ ఈ రెండు మనకి పర్ఫెక్ట్ ఛాన్సెస్ టు విన్. ఏదో ఒకటి చేసి రేపు ఈ గ్యాబా టెస్ట్ మ్యాచ్ మనం డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకు కష్టమైంది ఎందుకు అంటున్నా అంటే, ఆల్రెడీ బుమ్రా 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, 2 ఇన్నింగ్స్ అంటే 2 టెస్ట్ మ్యాచ్లలో మొత్తం కానీ 3 ఇన్నింగ్స్లు బాగా టైర్ అయి ఉన్నాడు. అండ్ గ్యాప్ తక్కువ ఉంది. ఇప్పుడు నీకు ఇవాళ మంగళవారం, ఆల్మోస్ట్ బుధవారం, గురువారం, శుక్రవారం వచ్చేస్తుంది, 2 రోజుల్లో మ్యాచ్. అక్కడ వీళ్ళు ఏంటి యాడ్లైడ్ నుంచి గ్యాబా పోవాలి, డిఫరెంట్ టైమ్ జోన్స్ ఆస్ట్రేలియాలో. అండ్ ఇది నీకు దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ఇక్కడ. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు ఏమో ఫ్రెష్గా ఇప్పుడు హేజల్వుడ్ని పట్టుకొస్తారు వెనక్కి. సో అండ్ అగైన్ 3 టాల్ ఫాస్ట్ బౌలర్స్ అట్ గ్యాబా. అండ్ అఫ్ కోర్స్ ఇవన్నీ అప్పుడు 2021లో కూడా మాట్లాడారు, మన టిమ్ పేన్ కూడా మాట్లాడాడు, ఓకే. బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అనిపిస్తుంది నాకు. ఎందుకో మనం గెలవచ్చు అనే కాన్ఫిడెన్స్ కంటే మనం ఏదో ఒకటి చేసి డ్రా చేసుకొని బయటపడగలుగుతామా అనే దీనిలో ఉన్నా. ఎందుకంటే ఎంసీజీ అండ్ ఎస్సీజీ బెస్ట్ ఛాన్సెస్ ఫర్ us టు విన్. సో ఇక్కడ ఈ మ్యాచ్ డ్రా చేసుకొని మిగిలిన 2 గెలిచామనుకో సూపర్. ఆ రెండిట్లో ఒకటి గెలిచి మరొకటి డ్రా చేసుకుంటాం. సిడ్నీలో డ్రా చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏమంటావు? 100% ఐ థింక్ నువ్వు చెప్పినట్టుగానే ఎంసీజీ అండ్ ఎస్సీజీ మనకి బెటర్ ఆపర్చునిటీస్, ఎందుకంటే అక్కడ బ్యాటింగ్ కండిషన్స్ డెఫినెట్లీ కొంచెం అంటే కంపేర్ టు అదర్ పిచ్చెస్ అక్కడ కొంచెం బ్యాటింగ్ ఈజ్ స్లైట్లీ ఈజియర్. అండ్ మన వాళ్ళకి కూడా అక్కడ బోత్ ఎంసీజీ అండ్ సిడ్నీలో మంచి మెమరీస్ ఉన్నాయి కొంతమందికి. సో లెట్స్ సీ. సో ప్రస్తుతానికి అయితే మరి బ్రిస్బేన్లో పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంది. సో యా, చూద్దాం మరి మన వాళ్ళు హోప్ఫుల్లీ నెక్స్ట్ బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్లో కొంచెం మంచి మెమరీస్ తెచ్చి మరింత ఉత్తేజంగా ఇంకొక ఎపిసోడ్ చేయడానికి మనకి అవకాశం కల్పిస్తారు. మరి సౌత్ ఆఫ్రికాతో మనం ఆడుతూ ఉంటాం ఓవర్లో. ఏమో మరి, అంటే ప్రస్తుతానికి చూస్తుంటే కొంచెం ఇప్పుడు ఈ టెస్ట్ నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతే కొంచెం కష్టం అవుతుంది అనుకుంటే కదా మనకి ఛాన్సెస్. యా, అప్పుడు ఆ కాంబినేషన్ కూడా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి ఇంకో లాస్ట్ సిరీస్ ఉంది, మరి దాన్ని బట్టి కూడా మన పాకిస్తాన్తో అక్కడ ఆ 2 మ్యాచ్లలో ఒక మ్యాచ్ గెలిస్తే సౌత్ ఆఫ్రికా వాళ్ళు పక్క ఫైనల్ ఉంటారంట. సో సౌత్ ఆఫ్రికా వాళ్ళు సగం వాళ్ళు ఫైనల్లో ఉంటారని అనుకుందాం, ఎందుకంటే పాకిస్తాన్. సో ఇప్పుడు సెకండ్ స్పాట్ కోసం కొట్టాడుకునేది ఆస్ట్రేలియా, ఇండియానే. సో ఇట్ విల్ బికమ్ వెరీ 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 ఇంట్రెస్టింగ్. సో చూడాలి మరి ఏమవుతుందో. బట్ ఐ థింక్ ఏం అసలు అంతా పక్కన పెట్టి అసలు ఈ సిరీస్ నుంచి బయటపడడం, అసలు సిరీస్ కాదు, నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ మనం ఓడిపోకుండా ఎట్లుండాలి అనేది మనం ఆలోచిస్తూ ఉండాలి. కానీ టీమిండియా మాత్రం నాకు తెలిసి గెలవడానికే ట్రై చేస్తుంది, అండ్ దట్ షుడ్ బి ది యాటిట్యూడ్. సో మీ ఎవరికైనా డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటి నితీష్ గురించి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం ఎపిసోడ్లో లేదేంటి అని అనుకోవచ్చు. బట్ సి, మేము సిరీస్ అంతా అయిన తర్వాత డెఫినెట్లీ వీల్ ట్రై టు టాక్ అబౌట్ సమ్ ఆఫ్ ది స్టాండౌట్ ప్లేయర్స్. సో అప్పుడు వీల్ ప్రిపేర్ మోర్ టు టాక్ అబౌట్ నితీష్. కానీ అప్పటి వరకు మనవాడు మన కుర్రాడు కాబట్టి కొంచెం వీఆర్ ట్రైంగ్ టు కీప్ హిమ్ సేఫ్ అండ్ నాట్ హైప్ హిమ్ అప్ టూ మచ్. సో ఇప్పటి వరకు అయితే డెఫినెట్లీ హీ హాస్ బీన్. నాకు ఒకవేళ ఇఫ్ ఐ హావ్ మై వే, నేను నితీష్ ని ప్యూర్ బ్యాట్స్మెన్ గా ఆడిస్తా. 100%. I think అది చెయ్యలేని పక్షాన ఈస్ బీయింగ్ వేస్టెడ్ డౌన్ ది ఆర్డర్ అని నా నమ్మకం. I think I'll also share the same opinion 100%. సో చూద్దాం మరి. బ్రిస్బేన్ టెస్ట్ ఆల్మోస్ట్ చూస్తుండగానే కొన్ని రోజుల్లోనే ఉంది. సో హోప్ఫుల్లీ మరి మన వాళ్ళు మంచి కంబ్యాక్ ఇస్తారని ఆశిద్దాం. అండ్ స్పెషల్ షౌట్ అవుట్ టు వివేక్ అండ్ అభిషేక్. ఆల్మోస్ట్ మా ప్రతి ఎపిసోడ్ని క్రమంగా విని అండ్ మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. అండ్ దేర్ ఆర్ ఆల్సో సమ్ ఆఫ్ ది అదర్ గైస్. రాజు, అందరికి మనం చెప్పాలి, యూట్యూబ్ లో మా ఎపిసోడ్లు ఉన్నాయి ఇప్పుడు.
అండ్ యూట్యూబ్ గైస్ ఐ థింక్ మేము రీసెంట్గా కూడా ఐ థింక్ మేము ఇన్స్టాలో కూడా పెట్టాము నవ్ వీఆర్ ఆన్ యూట్యూబ్ అని చెప్పి. సో లైక్ ప్లీజ్ ట్రై అండ్ మీరు ఎట్లాగో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినప్పుడు లైక్ కొంచెం యూట్యూబ్ లింక్స్ అవి కూడా షేర్ చేస్తే, ఎందుకంటే అక్కడ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మీడియం వేర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ జస్ట్ అ స్మాల్ మెసేజ్ ఫ్రమ్ అస్ క్రికెట్ నగరం, మీకు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాము, డిజిటల్ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్యన. ఆల్రెడీ చెప్పాము, ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా, ట్రాఫిక్ అయినా, లైక్ యూనో కొరియర్, పార్సిల్, పోస్ట్ ఆఫీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని బెదిరించే విధంగా లేదు, మీ నెంబరు, మీ పేరు, ఈ టైప్ ఆఫ్ కాల్స్, థ్రెటనింగ్ కాల్స్ అనేవి ఎవ్వరూ చేయరు. సో దయచేసి మీరు మోసపోకండి. అండ్ అట్లాగే మీ వీలైనంత వరకు ఇట్లాంటి ఇప్పుడు ఈ మధ్యన ఈ సైబర్ అంటే ఈ డిజిటల్గా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అండ్ క్రైమ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో మీరు కూడా వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఈ అవేర్నెస్ని పెంచండి. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్లో మంచి మెమరీస్తో హోప్ఫుల్లీ మన ఇండియా మంచిగా పర్ఫామ్ చేసి లైక్ హోప్ఫుల్లీ విల్ గో 2-1 అండ్ ఆ ఎపిసోడ్ అదే ఆ టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాత విల్ డూ అన్ ఎపిసోడ్. అండ్ until then, goodbye from Rahul.